ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురువు గారికి పాదాభివందనములు. పూరి అన్న సంతర్పణకి నేను రావటం అనేదే పెద్ద మిరాకిల్. ఎందుకంటే లాస్ట్ మంత్ భద్రాచలము అనుకున్నాను, వెళ్తాను అని కాన్ఫిడెంట్ గా అనుకున్న దానికి అసలు వెళ్ళలేకపోయాను. పూరి అసలు అనుకోలేదు లాస్ట్ మినిట్ దాకా. బట్ ఎందుకో 9th 8th ఆ టైం కల్లా నాకు అన్ని ఫేవరబుల్ గా అనిపించే. ఇంకా అప్పుడు డిసైడ్ అయ్యి పూరి వెళ్దాము. ఇంక మళ్ళా నెక్స్ట్ మంత్ నుంచి కుదరదు అని అనుకోని అప్పుడు కాల్ చేశాను మీకు గురుగారికి. గురుగారికి కాల్ చేసి, గురుగారు ఇట్లా నేను పూరి అన్న సంతర్పణకి వద్దాం అనుకుంటున్నాను గురుగారు అని అన్నాను. అప్పటికే గురుగారు అన్నారు 4 మెంబర్సే వస్తున్నారు ఈసారి ఫస్ట్ టైం పూరి అన్న సంతర్పణలో 4 మెంబర్సే హాజరవుతున్నారు అని. నేను చెప్పగానే అన్నారు, అమ్మ లేడీస్ మరి మీరు ఒక్కళ్ళే అవుతారు, మొన్నటిదాకా ఒకళ్ళు ఉన్నారు రాధారెడ్డి గారు, డ్రాప్ అయిపోయారు, ఎవరు లేరని, మరి చూసుకోండి, మీకు కంఫర్టబుల్గా ఉంటే రండి, ఒక్కళ్ళే అయినా రాగలనంటే, లేకపోతే రాధారెడ్డి గారితో కోఆర్డినేట్ చేసుకోండి అని చెప్పారు. నేను రాధారెడ్డి గారికి కాల్ చేస్తే, అమ్మ ఇప్పుడు ఇంకా నేను జాయిన్ అవ్వలేనమ్మా, హెల్త్ కొంచెం అప్సెట్ గా ఉంది, అట్లా ఈ లాస్ట్ మూమెంట్ లో నేను ఇది అవ్వలేను, ఒక 2 days ముందు తెలిసినా మేబీ నేను మీతో జాయిన్ అయ్యేదాన్ని అని చెప్పారు. ఏదైతే అయింది అనుకున్నాను, ఇంక వెళ్ళాలి, మళ్ళా ఎప్పుడు అవకాశం వస్తుందో అన్న సంతర్పణకని అని నేను అన్ని ప్లాన్ చేసేసుకున్నాను. టికెట్స్ అయితే తప్పితే వేరే ఆప్షన్ లేదు, చేసుకున్నాను. అదేమో వెయిటింగ్ లిస్ట్ వచ్చింది. అదే ఊపులో స్టేషన్కి వచ్చి చూస్తే కన్ఫర్మ్ అవ్వలేదు. జనరల్ టికెట్ కొనుక్కొని వరుసగా విజయవాడ నుంచి 4 ట్రైన్స్ ఉన్నాయి. వాటిలో ఏదో ఒకటి ఎక్కుదామని చూస్తే అది చూస్తేనే భయమేసింది. ఈవెన్ స్లీపర్ క్లాస్ లో కూడా ఒక్క ఖాళీ కాదు కదా, అడుగు పెడతానికి కూడా ఖాళీ లేదు. టీసీల దగ్గరికి వెళ్తే ఏమో ఏమీ చెప్పట్లేదు, అమ్మ అసలు ఖాళీ లేదు, ఉండవు కూడా అని అన్నారు. చివరికి అమ్మవారి దయ వల్ల, గురుగారి దయ వల్ల ఒక్క కోరమండల్లో ఒక టీసీ గారు, అమ్మ వెళ్ళి సెకండ్ క్లాస్ లో కూర్చోమ్మా, పెనాల్టీ కట్టుకో, సిట్టింగ్ వరకు నీకు అవైలబిలిటీ ఉంటుంది, అది కింద పైన కూర్చొని వెళ్తావా అన్నది నీ ఇష్టము, బట్ సేఫ్ గా అయితే వెళ్తావు అని చెప్పారు. అలానే లక్కీగా నాకు ఆల్మోస్ట్ 3/4 డిస్టెన్స్ బెర్త్ అవైలబిలిటీ వచ్చింది. ఒక 1 hour ఏమో జస్ట్ స్టాండింగ్ పొజిషన్ లో భువనేశ్వర్ లో దిగాను. యాక్చువల్ నేనేంటంటే భువనేశ్వర్ లో రిటైరింగ్ రూమ్స్ ఉంటాయి కదా, ఇబ్బందే ఉండదు అనుకున్నాను. దిగంగానే చూస్తే షాక్. స్టేషన్ మొత్తం రెన్యువేషన్ లో ఉండి రిటైరింగ్ రూమ్స్, క్లాక్ రూమ్ ఏమీ లేవు. అమ్మ ఇప్పుడు ఎట్లా, మనుషుల్ని చూస్తే ఏమో కొంచెం ఒకలాగా భయం వేసింది. అందరూ కొత్తగా ఉన్నారు, టోటల్లీ డిఫరెంట్ వరల్డ్ లోకి వచ్చినట్లుంది. బయటకు వచ్చి చూస్తే అసలు ఒక క్షణం భయం వేసింది. ఇంకా సర్లే ఎట్లయితే అట్లా, అమ్మవారు ఉన్నారు, ఇంత దూరం వచ్చినాను, ఇంకా ఇప్పుడు కూడా భయపడితే ఎట్లా అనిపించింది. అక్కడే పెట్రోలింగ్ వాళ్ళని హెల్ప్ తీసుకొని అకామిడేషన్ దగ్గరలోనే వాళ్ళే చూపించారు పెట్రోలింగ్ వాళ్ళు. అకామిడేషన్ తీసుకున్నాను. అట్లా తీసుకున్న నేను సెట్ అవుతూ ఉన్నాను. గురువుగారు కాల్ చేశారు, అమ్మాయి ఎక్కడున్నావు ఏంటి, మేము ఇట్లా భువనేశ్వర్ వచ్చి ఉన్నాము అని అన్నారు. అప్పటికి అకామిడేషన్ గురుగారు ఇట్లా నైట్ కి నాకు పూరికి ఉంది అని అనుకున్నా. యాక్చువల్ ఏంటంటే ఏం తెలియదు కదా అన్నట్లు ముందు జాగ్రత్తగా పూరి టు భువనేశ్వర్, భువనేశ్వర్ టు పూరి టికెట్స్ బుక్ చేసేసుకున్నాను నేను. సో అది చూ అంటే, అమ్మ అట్లా ఎట్లమ్మా 1.5 hour ఉంటది. సరే మీరు ఈవినింగ్‌కి వచ్చినా పర్లేదమ్మా, జాగ్రత్తగా రండి అని చెప్పేసి గురువు గారు వాళ్ళు కంటిన్యూ అయిపోయారు. లక్కీగా ఎక్కడైతే అకామిడేషన్ తీసుకున్నానో వాళ్ళు దాంట్లో గ్రూప్‌గా లేడీసు టూర్‌కెళ్తున్నారు, లోకల్ టూర్‌కి. వాళ్ళతో పాటు నేను జాయిన్ అయ్యి లోకల్ సైట్ సీయింగ్ చేసేసుకున్నాను. శక్తిపీఠం ఒకటి చూసాను, బిర్జాదేవి, అండ్ లోకల్ టెంపుల్స్ ముక్తేశ్వరు, లింగ్ లింగరాజ్ టెంపుల్, అట్లా చిన్నవి చూసుకొని ఆ రోజు ఈవినింగ్‌కి నైట్ పూరికి చేరుకున్నాను. నేను వెళ్ళేతలకే అందరూ బిజీగా ఉన్నారంటే ఈ టెంట్ సామాను కానీ అది అకామిడేషన్ ఎక్కడైతే ఉందో అక్కడ ఆపోజిట్ రోడ్డుకి ఒక సైడ్ అకామిడేషన్ అయితే, ఆపోజిట్ సైడ్
మనం అన్న సంతర్పణ పెట్టే ప్లేస్ అన్నమాట. సో, రూమ్ ఎళ్ళేతలకి రూముంది. నేను అక్కడ పెట్టేసేసి ఫ్రెష్ అప్ అయ్యి ఎక్కడైతే అన్న సంతర్పణ జరుగుతుందో అక్కడికొచ్చాను. అప్పటికి సామానొస్తా ఉంది. అది గూడా ఒక చిన్న టెంపుల్ ముందు. అన్నీ సెట్ చేసే ఉన్నాయి. అప్పటికి సామానొచ్చేసున్నాయి. ఒక్క చిన్న స్టవ్‌దే ఇష్యూ అవుతా ఉంది. కరెక్ట్‌గా ప్రాపర్‌గా లేదు అని నడుస్తా ఉంది అప్పటికి. ఎనీహౌ అది చూసిన తర్వాత ఇంకా గిన్నెలేమన్నా అమ్మ ఏమన్నా చేయగలిగితే చేయండి. లేకపోతే రూమ్‌కెళ్ళి రెస్ట్ తీసుకోండి అన్నారు గురువుగారు. అప్పటికే చంద్రశేఖర్ రవీంద్ర గారు గిన్నెలయి కొంచెం క్లీన్ చేస్తంటే నేను ఒక చిన్న హ్యాండేసాను. క్లీన్ చేసి వాటర్‌తో వాష్ చేయటం అట్లా. అది అయిపోంగాల్నే గురువుగారు మీరెళ్ళండమ్మా రేపు మార్నింగ్ 4 కల్లా ఇక్కడ కలుద్దాము అనంటే, సరే అని నేను రూమ్‌కెళ్ళి రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ రెడీ అయ్యి వచ్చేసాను. అప్పటికి చంద్రశేఖర్ వాళ్ళు వచ్చేసున్నారు. శ్రీనివాస్ గారు వాళ్ళు వచ్చేసున్నారు. సామాను ఒక్కటొక్కటి తెచ్చారు. అనుకున్న టైంకే అదంతా అగ్ని సమారాధన జరిగి స్టార్ట్ చేసినా పొయ్యి ఎట్లైనా కొంచెం అప్పటికి ఆ నైట్‌కి అనుకున్న టైంకి వేరే పొయ్యి ఏదో తెచ్చిచ్చారు. అది డబుల్ ట్యూబ్ ఉండి అట్లా ఏదో 2 సింగిల్ దానికి సిలిండర్ పెట్టన్నట్లు ఉందది. సరే అని మెల్లగా అన్ని పనులు స్టార్ట్ చేస్తంటే ఒక్కసారిగా పొయ్యి ఎట్లా అంటే ఇంకా ఎవరి పనులు వాళ్ళన్నట్లు చేస్తుంటే కటింగ్ దగ్గర కూర్చొని నేను కటింగ్ చేస్తా ఉన్నాను. ఇంకా గురువుగారు, రవీందర్ గారు గూడా చేస్తా ఉన్నారు. చంద్రశేఖర్ గారు ఇంకా పొయ్యి అగ్ని సమారాధన అయిపోయిన తర్వాత వంట స్టార్ట్ చేశారు. చేసిన కాసేపటికే పెద్దగా బమ్మని సౌండొచ్చింది. ఏంటా అని జూస్తే అవి ప్లాస్టిక్ పైప్స్. అప్పటికే అనుకుంటానే ఉన్నాం. ప్లాస్టిక్ పైప్‌కి వేడికి ఉంటదా? ఉండదా? అని ఎంతసేపటికి అడిగితే తెచ్చిచ్చినోళ్ళు గాని, హెల్ప్ చేసినోళ్ళు అక్కడ లోకల్స్ ఎవరైతే ఉన్నారో, "అరే! మీరు అట్లెట్లా అంటే మీకు వండటం రాదు. అందుకే మీరు అట్లా అంటున్నారు. ఇదే పొయ్యలు మేము వేల వేల మందికి వండటానికి ఇస్తున్నాము. వాళ్ళందరికి రాని ఇష్యూ మీకెందుకొస్తుంది? మేబీ మీకు పొయ్యి ఆపరేట్ చేయటం సరిగ్గా రాదనుకుంటా. ఇలా మాట్లాడుతా ఉన్నారే గానీ, మేము చెప్పింది ఇష్యూ అవుద్దేమో అని చెప్పింది వాళ్ళు అసలు చెవులోకి కూడా ఎక్కించుకోకుండా ఉండే. సరే ఎట్లయితే అట్లయిందని స్టార్ట్ చేస్తే అనుకున్నట్లే అది గ్యాస్ వేడికి కరిగి గ్యాస్ బయటకొచ్చి ఒకేసారి సౌండొచ్చింది. ఆహ్, మిగతా వాళ్ళు ఎవరైతే చేస్తా ఉన్నామో కుదురున లేసి వెంటనే బంద్ జేసి ఇచ్చేసాము. అది చూస్తే ఏదైతే బర్న్ అయిపోయిందో అది తీస్తే ఆ పొయ్యి ఇంకా అట్‌లీస్టు ట్యూబ్ మార్చి చేద్దామన్నా గూడా అది నాబు పాడైపోయింది. అది అట్లా అయిపోయింది. సరే ఎవరైతే ఇచ్చారో వాళ్ళని పిలిస్తే వాళ్ళొచ్చి చూసి మళ్ళా సేమ్ డైలాగ్స్ కొట్టారు. మీకు రాలేదు వేల వేలకు చేసేవాళ్ళమైతే మీకు రాకుండా ఎట్లుంది అని వాళ్ళ భాషలో వాళ్ళేదో చెప్పుకుంటానే ఉన్నారు. అప్పటికి గట్టిగా అడిగితే ఇంక పొయ్యలు లేవు కావాలంటే కట్టెల పొయ్యి పెట్టేస్తాము, అరేంజ్ జేస్తాము అనన్నారు. కట్టెల పొయ్యి మళ్ళా అరేంజ్ జేసి, ఈ లోపల పక్కన ఒక్క పొయ్యి మీదే పాపం మె పనైతే జరుగుతా ఉంది. వంట జరుగుతా ఉంది. ఆహ్, ఇది అది జరుగుతుంటే పక్కన గురువుగా సరే అన్నాము. ఏ విషయం చెప్తామన్నాం వాళ్ళకి. ఈ లోపల గురువుగారు, రవీంద్ర గారు, చంద్రశేఖర్ గారు ఒక పక్క వంట చేస్తూనే స్పేర్ పొయ్యిలేవైతే అక్కడ ఉన్నయ్యో, అవన్నీ తెచ్చి ఒక్కోటి టెస్ట్ చేస్తా ఉన్నారు. ఏది బావుంటది, ఏది బావుంటది అని అనుకుంటా. అలా అలా చేస్తే చివరికి వేరేదేదో వాటిలోనే ఒకటి కొంచెం బెటర్‌గా సెట్ అయింది. అది సెట్ అయిన దాకా ఒక్క పొయ్యి మీదే వంట జరుగుతా ఉంది. అప్పటికి చూసుకుంటే 8:30, 9 ఇంకా బిర్యానీ వెజిటబుల్ రైస్ చేయాల్సుండే, కూర చేయాల్సుండే, పాలు వేడి హాఫ్ అయిందేమో వంట. ఇంకొక 1 ½ అవర్ అంత వర్క్ ఉండే. సరే ఎట్లైనా సరే ఎప్పుడు మనం 9, 9:30కే గదా పెట్టేది. అవ్వనియండి అయిన టైంకే అయితే అట్లానే పెడదాం అనుకున్నట్లు చేస్తా ఉంటే ఇంకా క్విక్‌గా ఎవ్వరం ఒక్క నిమిషం గూడా ఆగకుండా మొత్తం చేసేస్తే 11:30కి అట్లా అయిపోయింది. అమ్మవారికి నైవేద్యం బెట్టి 12కి వడ్డన స్టార్ట్ చేశామని అనుకోవచ్చు. చేస్తుంటే వెంటనే వస్తా ఉన్నారు. ఆహ్, చెప్తే వస్తా ఉన్నారు. భాష అనేది కొంచెం ఇబ్బందయింది. హిందీ వచ్చినోళ్ళైతే అర్థం చేసుకుంటున్నారు. ఇంకా ఒడియా వాళ్ళైతే ఏమి అర్థం చేసుకోలేదు. పెడితే అందరికీ అక్కడేంటంటే ఆలు కూర ఎక్కువ తింటారు. సో, మనం కుర్మా అదే
గ్రేవీ అదే చేసాం గాబట్టి, గ్రేవీ గుజ్జేసినా గూడా పని గట్టుకొని లేదు లేదు అదిగో ఆలు ఉంది. ఆలు వెయ్యాలమ్మా, ఆలు కావాలి అని. ఒక్కొక్కళ్ళు కూర కనీసం 4 సార్లన్నా ఏపిచ్చుకుంటా ఉన్నారు. ఫస్ట్ అదే అయిపోయింది. యాజ్ యూజువల్ స్వీట్ మాత్రం అందరూ ఫస్ట్ క్లాస్ భాష రాకపోయినా ఎక్స్‌ప్రెషన్స్‌తో మాత్రం చెప్పారు. అందరూ ఏంటంటే సెకండ్ టైమ్ పెట్టించుకోవడానికి కొంచెం మొహమాట పడ్డారు. మనం అడిగిన అడిగితే కొంతమందొచ్చారు. కొంతమంది తీసుకొని వెళ్లారు. అట్లా ఏదైనా గాని తృప్తిగానే తిన్నారు. ఎక్స్‌ప్రెషన్స్‌తో అయితే అడిగితే చెప్తున్నారు. చాలా బావుంది, మంచిగా ఉంది అనని. అన్న సంతర్పణ ఎందుకు పెడుతున్నారు? ఏంటి? ఎక్కడి నుంచి వచ్చారు? ఇలా అడిగారు. చెప్తే అవునా! నెక్స్ట్ ఎక్కడ పెడుతున్నారు? ఎక్కడ పెడతారు? ఇంతకుముందు ఎక్కడ పెట్టారు? రేపు గూడా పెడతారా? సాయంత్రం పెడతారా? ఇట్లా కొంతమంది అడిగారు. ఒకాయనొచ్చారు. ఆయన కొంచెం ఎట్లున్నారంటే ఏదో గుడికి, ఆశ్రమానికి సంబంధించిన ఆయనలాగున్నారు. ఆయనైతే వచ్చి నెక్స్ట్ టైమ్ మా దగ్గర పెట్టాలి, నెక్స్ట్ టైమ్ మా దగ్గర పెట్టాలని ఒక 4, 5 సార్లు అంటా ఉండే దాదాపు మరి ఏ వర్క్ మీద వచ్చారో అక్కడికి, కానీ భోంచేసిన తర్వాత అక్కడ ఆ గుడి దగ్గరే కాసేపు రెస్ట్ తీసుకున్నారు. ఆహ్, ఆ మధ్య మధ్యలో కూడా చానా సార్లు మళ్ళా ఎక్కడ పెడతారు? మా దగ్గరకొచ్చి పెట్టండి నెక్స్ట్ టైము, నెక్స్ట్ డే అట్లా చెప్తున్నారు. మాకు సగం అర్థమై, సగం అర్థం అయినట్లుంది. మెయిన్ ఏంటంటే మా దగ్గర పెట్టండి. మాకొక ఆశ్రమం ఉంది అన్న మాటైతే అర్థమైంది. మొత్తం అయిపోయి చివరికి స్వీట్ అయితే గ్లాసెస్ కొంతమందైతే ఓన్లీ స్వీట్‌కొచ్చారు. మాకవొద్దు స్వీట్ కావాలి అని. ఫస్ట్ కర్రీ అయిపోయింది. నెక్స్ట్ రైసు కూడా పూర్తిగా అయిపోయింది. స్వీట్ ఒక్కటే ఉంది. ఆహ్, అది మొత్తం అయిపోయేతలకి 2 అయింది. ఈసారి గూడా స్వీట్ అనేది చానా టేస్టొచ్చింది. డిఫరెంట్ టేస్టు. లాస్ట్ టైమ్ నుంచి అంటే సుందీళ్ళ దగ్గర నుంచి అనుకున్నట్లే పాలు కొంచెం ఎక్కువ పడతా ఉన్నాయి స్వీట్‌కి. ఈసారి గూడా అట్లానే 25 ప్యాకెట్స్ స్వీట్‌కి, పెరుగన్నానికి కూడా సేమ్. కొంచెం పాలు, పెరుగు అన్నది కొంచెం ఎక్కువ పడుతుంది మనం అనుకున్న దానికన్నా. హ్మ్. ఆ గ్యాస్ ఇష్యూ అన్నది తప్పితే అదొక పరీక్ష అనుకోవచ్చు. ఇంకా ఏ విధమైన ఇబ్బంది కలగలేదు. దానివల్ల ఏంటంటే అనుకున్న టైం కన్నా కొంచెం నిదానంగా చేసుకోవాల్సొచ్చింది. కొంచెం లేట్ అయింది. బట్ సక్సెస్‌ఫుల్‌గా జరిగింది. 2 కల్లా మొత్తం అయిపోయింది. తర్వాత అన్నీ సర్దుకొని అంతా చేసేతలకి 3 అయింది. గిన్నెలయన్నీ సజ్జి సామాను గాని అదంతా. వెంటనే రూమ్‌కెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి జగన్నాథ స్వామి టెంపుల్ దర్శనానికి వెళ్ళాము. యాక్చువలు మేమెళ్ళిన ఎప్ ఈ ఈ టైంలో ఏంటంటే జగన్నాథ్ స్వామి గారిని జ్వరం వచ్చిందని జెప్పి మెయిన్ గర్భగుడి నుంచి తీసుకెళ్ళి వేరే చోట పెడతారు. 15 డేస్ తర్వాత మళ్ళా ఆ రథయాత్రలో తీసుకొచ్చి మళ్ళా అక్కడ ప్రతిష్ఠిస్తారనమాట. సో, మేము ఎక్కడైతే విగ్రహాలుంటాయో గర్భగుడిలో అక్కడ చిన్న ఉత్సవ విగ్రహాలుంటే దర్శించుకొనొచ్చాము. అసలు మేమెళ్ళే టైంకి జెండా మారుస్తున్నారు. 5 పీఎం ఆ టైంలో పైన. అదొక ప్రపంచంలాగుంది. ఎందుకంటే ఇన్ని రోజులు మనము ఇక్కడ టెంపుల్స్ చూసాము. ఇక్కడ ఇవన్నీ చూసి చూసి అలవాటయ్యి ఒరిస్సా వెళ్ళేతలకి అక్కడ టెంపుల్స్ ఆర్కిటెక్చర్ కానీ, అక్కడ పూజారులు అననరు, పండాలంటారు. వాళ్ళు పూజ చేసే విధానం కానీ, అక్కడ మేనేజ్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్ గాని టోటల్‌గా డిఫరెంట్‌గా ఉంటది. మనకంతా కొత్త కొత్తగా ఉంటది. బిర్జాదేవి క్షేత్రం గాని, ఎక్కడైనా గాని సేమ్ అన్నమాట. టికెటింగు ఒక ప్రాపర్ అడ్మినిస్ట్రేషను ఉన్నట్లు అనిపించలేదు గానీ, అట్లని ఏం క్రౌడెడ్‌గా, ఇండిసిప్లైన్డ్‌గా అట్లా ఏం లేదు. అదొక పద్ధతి అని అనుకోవచ్చు. అట్లా ఉంది. అదయిపోయిన తర్వాత బయటకొచ్చేసి ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత వచ్చేసి నేను తిరుగు ప్రయాణం అయిపోయాను. అన్నిటికన్నా ఏంటంటే పూరి అన్న సంతర్పణది మర్చిపోలేము. ఎందుకంటే దాంట్లో ప్రతి ఒక్కరి కష్టం ఎట్లుందంటే ఈ నేను దీనికి ముందు 2, 3 అన్న సంతర్పణలు అటెండ్ అయ్యాను. అప్పుడేంటంటే ఒక 10 మంది ఉండేవాళ్ళం. లేడీస్ ఒక 5, 6 ఉండేవాళ్ళం. అంతమంది ఉండటం వల్ల ఒక అన్న సంతర్పణ చేయాలంటే ఎంత కష్టం ఉంటది అన్నది తెలియలేదు. వెళ్ళాము. ఏదో అందరూ నలుగురు కోస్తుంటే కోసి అంటే చిన్న పని చేసి వడ్డనప్పుడు తలా 2 ఒక 5 మినిట్స్ అట్లా చేసి అట్లా గడిచిందే గానీ, ఈ పూరి దాంట్లో మాత్రం చాలా నేర్చుకున్నాను.
ఒక అన్న సంతర్పణ చేయాలంటే ఎంత కష్టం ఉంటది. గురువు గారి కష్టం ఎంతుంటది. తోటి సాధకులు గాని, ఆ టెంటు సామాగ్రి నుంచి ఏవైనా సరే ఎంత కష్టం ఉంటదన్నది క్లియర్‌గా చూసాను. నాకు ఒక్క టైంలో అయితే చాలా బాధ అనిపిచ్చింది. అయ్యో! ఎంత కష్టపడుతున్నారు. నేను కూరగాయలు కోయటం తప్పితే అంతకు మించి వేరే ఏ పని చేయలేకపోతున్నానే అని అనిపిచ్చింది. ఇది మాత్రం మంచి నేర్చుకున్నాను. అసలు అన్న సంతర్పణ ఎంత ఇదిగా చేయాలి అన్నది మాత్రం దగ్గరగా చూసి నేర్చుకున్నాను. ఆ అవకాశం వచ్చింది. అందరికీ చాలా కష్టపడ్డారు. గురువుగారు గూడా అందరికి లాంగ్ జర్నీ ఫస్ట్ థింగ్ ఏంటంటే అంత లాంగ్ జర్నీ చేసొచ్చినాక అందరూ మళ్ళా అవన్నీ సమకూర్చుకొని చేసి అయిపోయిన తర్వాత మళ్ళా లాంగ్ జర్నీ అంటే అది మామూలు విషయం కాదు. గురువుగారికైతే ఇంకా ఎందుకంటే అన్ని పనులు చేసుకొని మళ్ళా ఇదంతా చేసుకొని మళ్ళా బ్యాకెళ్ళిన తర్వాత మళ్ళా నవరాత్రులు పనులు చేసుకోవాలి ఇవన్నీ చూస్తుంటే అనిపిచ్చింది. మేము పడే కష్టం ఎందుకు కాలి గోటికి కూడా సరిపోదేమో అని అనిపిచ్చింది. ఆహ్, మంచి అనుభవం అనే చెప్పొచ్చు. పరీక్షలు గూడా ఎట్లా ఉంటాయన్నది అవి అమ్మవారు ఎట్లా పరీక్షలు పెడతారు, వాటి నుంచి బయట గూడా ఎట్లా ఇస్తారు అన్నది ఆ పొయ్యి విషయంలో తెలిసింది. హనుమంతుడు ఫస్టు ఎక్కడికెళ్ళినా నేను విన్న దాంట్లో దేంట్లో అయినా సరే హనుమంతుల వారి కోతి దర్శనం అనేది అవుతా ఉంటది. ఇక్కడ గూడా స్టార్ట్ అయిన కాసేపటికి ఒక కోతొచ్చి పైన అలా అలా కనిపిచ్చి వెళ్ళిపోయింది. దాని తర్వాత ఆ చుట్టుపక్కల గూడా ఎక్కడ కనిపించలేదు. ఇన్‌ఫాక్ట్ తిరుగుతయ్యా అని అనుకుంటే కూడా. ఒక్కటి మాత్రం వచ్చి అలా దర్శనం ఇచ్చి వెళ్ళిపోయింది. మిగతాదంతా వాటర్ ప్రాబ్లమ్ గాని అట్లా ఏమి లేదు. అంతా బాగా జరిగింది. అసలా పూరి జగన్నాథ్ అసలు ఎందుకు రావాలనుకున్నారు? మేజర్‌గా కారణం ఏంటి? ఎందుకంటే దూర ప్రాంతం, అందులో ఖర్చు కూడా ఎక్కువవుతుంది. అందులో శ్రీమూర్తులు ఎవరు లేరు. అన్నీ చెప్పినా సరే మీరు అంత బలంగా రావాలనుకోవడానికి కారణం ఏంటి? నాకు నెక్స్ట్ ఇంకా ఎప్పుడొస్తానన్నది తెలీదు గురువుగారు. ఇదే నాకు ఈ అకాడమిక్ ఇయర్‌కైతే ఇదే నాకు లాస్ట్ అన్నట్టు చెప్పొచ్చు. మళ్ళా మా అమ్మాయి స్కూల్ స్టార్ట్ అయ్యి నాకు కుదరదు. ఎంత ట్రై చేసినా కుదరదు అట్లాంటి పరిస్థితి. అట్లాంటిది అవకాశం వచ్చింది. చేతిలో కొంచెం వెళ్ళే పరిస్థితి ఉంది. అట్లాంటప్పుడు ఏమైనా ఇంక అమ్మవారు చూసుకుంటారు, గురువుగారు చూసుకుంటారు. నాకనిపిచ్చి అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు ఆగిపోవటం ఎందుకు అని అనిపిచ్చింది గురువుగారు. ఎళ్ళాలి అని పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు అవసరమా అని అనుకునే ఎందుకంటే నేనెళ్ళాలి అన్న సంకల్పం అమ్మవారుకి అనిపించినప్పుడే నాకు ఈ పరిస్థితులన్నీ అనుకూలంగా వచ్చినియి. అలాంటప్పుడు నేను అమ్మో! ఇంత ఖర్చవుద్ది అని ఆలోచించి ఎళ్ళకపోతే అది నా అవివేకమే అవుతదేమో అనిపించింది గురువుగారు. ఎందుకంటే భద్రాచలం నేను అనుకున్నదసలు. దగ్గరది. అంత ఖర్చు కూడా అవుద్ది. కానీ నేనెళ్ళలేకపోయాను. అంటే ఇప్పుడు పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నాయి. నేనసలు అనుకోలేదు గూడా. పూరి అనేది నా మైండ్‌లో కూడా లేదు. కానీ ఎప్పుడైతే నా ఆర్థిక పరిస్థితి అది సెట్ అయ్యి ఎళ్ళగలను అన్న ధీమా వచ్చిందో అప్పుడనిపించింది. ఇంత అనుకూలంగా నాకున్నప్పుడు వెళ్తేనే బాగుండు. నాకప్పటికి గూడా మీకు చెప్పినదాకా నాకు కొంచెం డౌట్‌గానే ఉండే. ఎందుకంటే లాస్ట్ మినిట్‌లో ఏమంటారు గురువుగారు అవునంటారా? కాదంటారా? అంటే మాత్రం ఎట్లైనా జనరల్ ఎక్కైనా ఎట్లైనా ఎళ్ళిపోదాం అన్న ఇదిలో ఎప్పుడైతే మీరు సరే అమ్మ రండి మరి ఒక్కళ్ళే ఉన్నారు మీరు పర్లేదు అనుకుంటే రండి అంటే అప్పుడు కొంచెం ధైర్యం వచ్చింది నాకు. అప్పుడు దాకా నేను టికెట్స్ గూడా ఏం బుక్ చేయలేదు. అన్నీ మీరు ఓకే అన్న తర్వాతే బుకింగ్ అయినా ఏదైనా స్టార్ట్ చేసుకున్నా. ఏంటి అన్నది చూసింది గూడా అప్పుడే. ఏమేమున్నయి? ఎట్లా ఎళ్ళాలి? అవన్నీ కూడా. ప్రతిదీ ఈ అన్న సంతర్పణ అంటే జీవితం అంటే ఏంటి అనేది ఒక్క అన్న సంతర్పణలో తెలిసినట్టు ప్రతిదీ గూడా ఒక్క దగ్గర నుంచి మొదలుపెట్టుకుంటే ప్రతిదీ గూడా పరీక్షే అన్నమాట. మీకు ట్రైన్స్ విషయం అవ్వచ్చు, తర్వాత మీరు ఒక్కళ్ళే ఉండవచ్చు, సపోర్టింగ్ ఎవరు లేకపోవటం గానీ, గైడెన్స్ గానీ మీరు అడగలేదు. మేము అడిగితే మేము ఖచ్చితంగా చాలా వరకు అన్నీ గ్రూప్‌లోనే పోస్ట్ చేసాం. అసలా ఎలా అనిపించింది ప్రతిది గూడా అందులో అదే మీరు రాత్రి ఒక్కళ్ళు దిగటం, అక్కడ రూమ్ దేవులాడుకోవడం అసల ఏంటి దేవుడా! అసలేంటి ఇలాంటి పరిస్థితి ఎదురైంది. అసలెందుకొచ్చానురా బాబు! ఇంతమందిలో అందులో అది కొంచెం డేంజరస్ ఏరియా లాగా ఉంటది. చూడటానికి కొంచెం దొంగల ముఠ అంతా. అలాంటి పరిస్థితుల్లో ఒక్కళ్ళు దిగాను అని జెప్పి కనీసం మీరు మాకు కాంటాక్ట్ కూడా అవ్వలేదు. మీరెప్పుడొస్తున్నారని మీరు చెప్పారే తప్ప దిగానంటూ కూడా చెప్పలేదు. లేదంటే మేము జెప్పేవాళ్ళం. అసలేమనిపించింది ఇలాంటి పరిస్థితుల్లో అంటే
అమ్మవారి రక్షణ ఎలా అనిపించింది? దానికి ఫీల్ అయ్యారా? లేదా? అసలు ఎలా అనిపించింది? కోఇన్సిడెంట్‌గా అలా జరగకుండా వెళ్ళిపోయినాయా? లేదు గురుగారు. అమ్మవారి రక్షణ లేనిదే అవ్వదు. ఎందుకంటే ప్రతిసారి ఇప్పుడు ట్రైన్ దగ్గరే తీసుకోండి. 2 ట్రైన్స్ ఎళ్ళిపోయినియి. జనరల్‌లో అడుగు పెట్టలేకపోయాను. స్లీపర్ అయితే కూడా అడుగు పెట్టేటట్లే లేదు. ఇంకా ఏసీ దగ్గర అడిగినా కూడా ఒక్క టీసీ కూడా సరైన రెస్పాన్స్ లేదు. అందరూ ఈ ప్లాట్‌ఫార్మ్ మీద నన్నే చూస్తున్నారు. "ఏంటమ్మా ఏ ట్రైన్‌కెళ్ళాలి? భువనేశ్వర్ ఎళ్ళాలా? ఎట్లా? ఏ ట్రైను ఖాళీ ఉండదమ్మా. పట్టుకుంటే టీసీనే పట్టుకో అమ్మా" అంటే అప్పుడల్లా నేను అనుకుంది ఒకటే. "అమ్మా నువ్వే చూడాలి. ఎట్లోగట్ల నువ్వే చూడాలమ్మా" అంటే ఇంక కోరమండల్‌కి ఏసీ దగ్గర ఒక్క టీసీ చెప్పాడు. "అమ్మా నువ్వెళ్ళి నువ్వు పెనాల్టీ కట్టుకుంటావా? రెడీగున్నావా? కట్టుకునే ఫోన్‌పే ఉందా సార్" అన్నా. "ఉంది" అన్నారు. "అయితే ఎళ్లి ఎక్కేసేయి. పెనాల్టీ కట్టుకో. నేను మాట్లాడతాను" అని అన్నారు. నేను ఎక్కిన తర్వాత అక్కడ టీసీ వేరు. ఆయనేమన్నాడంటే, "ఎందుకెక్కారమ్మా?" అన్నాడు. "సార్ ఇట్లా మీకు ఫోన్ చేశారు సార్ ప్లాట్‌ఫార్మ్ మీద. ఎక్కమన్నారు పెనాల్టీ కట్టుకునే పనైతే" అంటే, నాకెవరు ఫోన్ చేయలేదే" అని అన్నారు. "ఏమో సార్ మరి" అయ్యో! నాకు తెలియనిదే ఎక్కేసాను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు. ఫోను నా ముందే చేశారు సార్. మీరు ఎత్తలేదు అప్పుడు అనంటే, అదేనమ్మా హెడేక్ పెట్టేస్తారు. అయినా లేడీవి గదా! సరే కానీ అని ఆయన సీట్ నాకిచ్చారు. వైజాగ్ దాకా. ఆయన వైజాగ్‌లో దిగిపోతారంట. ఆయన సీట్ నాకిచ్చారు. తర్వాత "నీ కష్టం నువ్వు పడమ్మా" అన్నారు. భువనేశ్వర్ దాకా పెనాల్టీ రాసారు. "నీ కష్టం నువ్వు పడమ్మా" అంటే, ఇంత దాకా అమ్మా ఇప్పుడు దాకా తెచ్చినావు. ఇక ముందు గూడా నువ్వే చూస్తావు అని అనుకున్నాను. అంతే బిందాస్‌గా ఉన్నాను. ఇంకా నాకు టెన్షన్ పోయింది. అక్కడే అర్థమైపోయింది. అమ్మ తోడుంది. ఇంకా ఏదైనా పరీక్షలాగా అనిపించినా గూడా అమ్మా నువ్వే చూసుకో అంటే చూసుకుంటానని ఆ నిమిషమే నాకు అర్థమైపోయింది. ఎప్పుడైతే ఎక్కి వైజాగ్ దాకొచ్చానో. వైజాగ్ దగ్గర ఏసీలో అటెండర్‌ని పట్టుకున్నా. "అన్న కొంచెం చూడు ఒక్కదాన్నే ఎళ్తున్నా. నీకు ఏమన్నా కావాలంటే చూద్దాము. కష్టంగా ఉందంటే" ఆయన గూడా పాపం భువనేశ్వర్ కాదు ముందు జంక్షను. ఏదో జంక్షన్ ఒక 1 అవర్ ముందొచ్చింది. అక్కడి దాకా ఎక్కమ్మా అక్కడ అనన్నారు. సరే అని అక్కడ ఎక్కాను. దిగంగాల్నే పాపం ఎవరైతే ఎక్కారో వాళ్ళు కొంచెం జరిగి "అమ్మ ఇక్కడ కూర్చో 1 అవరే కదా!" అని జెప్పేసి ఏ టెన్షన్ లేకుండా అయితే దిగాను. కానీ అసలు సిసలైన షాకింగ్ అయితే గురువుగారు, దిగిన తర్వాత స్టేషన్‌ని జూస్తే షాక్ అయిపోయాం. అసలు నాకు మైండ్ పని చేయలేదు. నేను ఫస్ట్ ఎందుకు కాంటాక్ట్ అవ్వలేదంటే, అందరూ ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు కదా! సరే నాకు ఏంటంటే కాన్ఫిడెంట్ రిటైనింగ్ ఎందుకంటే ఎప్పుడు నేను జర్నీస్ చేసిన రిటైనింగ్ రూమ్స్‌లో ఉంటాను. హోల్ నైట్ స్పెండ్ చేస్తాను. రెడీ అయ్యి అక్కడ క్లాక్ రూమ్‌లో పెట్టుకొని వెళ్ళటం ఇవన్నీ అలవాటు నాకు. అందుకని ఆ కాన్ఫిడెన్స్‌తో ఉన్నాను కాబట్టి, ఇబ్బంది పెడతాం ఎందుకు? మళ్ళా నా కోసం ఆల్రెడీ రూమ్స్ ఎప్పుడో బుక్ చేసుంటారు. అంతా రష్‌గా ఉందన్నారు కదా! మళ్ళా అక్కడ రూమ్ దొరుకుతదో లేదో మనం రిటైరింగ్ రూమ్స్‌లో ఉంటే ఒక్కదాన్ని కాబట్టి ఇబ్బంది పెట్టకూడదన్న ఇదిలో నేను ఎవరిని కాంటాక్ట్ చేయలేదు ఇన్‌ఫాక్ట్. ద ఈవినింగ్‌కి గదా చేరాల్సింది. సరే ఇబ్బంది పెట్టొద్దులే అక్కడ రూమ్ దొరక్కపోతే మళ్ళా ఇదవుతది. దొరకలేదు అని అక్కడ వాళ్ళు వేరేగా వెతకాల్సొస్తది అకామిడేషన్ అది. అదేదో నేనే ఇక్కడ రిటైరింగ్ రూమ్స్‌లో ఉండి వెళ్ళిపోతే సరిపోద్ది. ఓన్లీ రెడీ అయ్యి లోకల్ సైట్ సీయింగ్‌కెళ్దాం అనుకున్నాను కదా! అన్న ఇదిలో దిగాను. దిగిన తర్వాత మాత్రం షాకే షాక్. రిటైరింగ్ రూమ్స్ లేవు. ఎవరినడిగినా లేవంటున్నారు. అసలది స్టేషన్ జూస్తే గాన అది స్టేషన్ గాదు. ఫుల్లీ కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది. కనీసం కూర్చోటానికి ప్లేసులు లేవు. అందరూ కింద పడుకొనున్నారు. ఇంక వేరే ఆప్షన్ లేదు. స్టేషన్‌లో ఉందామన్నా ఆప్షన్ లేదు. పొద్దున్నే రెడీ అవ్వాలి కాబట్టి ఉండలేని పరిస్థితి స్టేషన్‌లో. బయటికెళ్ళి అకామిడేషన్ తీసుకోవాలి. బయటకొచ్చి చూస్తే అది అదే చానా నిర్మానుష్యంగా ఎవరు లేనట్లు ఊరికి దూరంగా ఉంది స్టేషను. స్టేషన్ చుట్టుపక్కల హల్చల్ ఏం లేదు. అంతా మన దగ్గరైతే స్టేషన్ చుట్టుపక్కలంతా సందడి సందడిగా ఉంటది. అక్కడ బయటకొస్తే అంతా సైలెంట్‌గుంది. ఓన్లీ ఆటోస్ ఉన్నాయి. ఇంకేం లేవు. ఇంక అప్పుడే పాట్రోలింగ్‌దొచ్చింది. అది గూడా అమ్మవారు పంపించారు గ్యారంటీ అది మాత్రం. ఎందుకంటే వచ్చి కరెక్ట్‌గా ఒక 2 అడుగులు నాకు ముందు ఆగింది. వెంటనే ఇక నేనేం ఆలోచించకుండా వాళ్ళ దగ్గరికెళ్ళి, "సార్ ఇట్లా నేను సింగిల్ ఉన్నాను. నాకు అకామిడేషన్ కావాలి. ఎవరినన్నా ఆటో వాళ్ళని పిలిచి చెప్పండి సార్. ఐయామ్ ఫ్రమ్ ఔట్ ఆఫ్ స్టేట్" అని చెప్తే, వాళ్ళు ఒక ఆటో అతన్ని పిలిచి అప్పటిదాకా నేను ఆటో వాళ్ళని అడుగుతుంటే 100, 120 చెప్తున్నారు. ఇంకా అందుకేనంటే వాళ్ళు ఒక ఆటో అతన్ని పిలిచి బడ్జెట్ అడిగి సో అండ్ సో దించండి. అక్కడికెళ్ళిన తర్వాత ఫోన్ చేపిచ్చండి ఆటో వాళ్ళతో అని చెప్పి నాకు ఎక్కిచ్చారు. అక్కడికెళ్ళిన తర్వాత ఆటో వాళ్ళ సేమ్ ఆటో వాళ్ళ నా దగ్గర రూ. 35 తీసుకున్నాను.
ఒక స్ట్రీట్ పక్కన అన్నమాట. ఏరియా అయితే మాస్ ఏరియాగా ఉంది. బట్ అక్కడికెళ్ళి ఫోన్ చేసేసాను వాళ్ళకి. మొత్తం బానే ఉంది. 700లో రూమ్ వచ్చేసింది. నాన్ ఏసీ రూమ్. ఒక 2 అవర్స్‌కి ఏందిలే అని నేను అట్లా వెళ్లి సెట్ చేసుకొని రెడీ అవుదాం అన్నప్పుడు గురువుగారు కాల్ చేశారు. "అమ్మ ఒక్క మాట చెప్పాల్సింది మేము ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు దాకా నేను ఇక్కడే ఉన్నానమ్మా" అంటే ఇంక నాకేం చెప్పాలో అర్థం కాలేదు. సరే నాదే మిస్టేక్ నేను చెప్పపోవటం. నేనేంటంటే ఈ రిటైరింగ్ రూమ్స్ ఇయన్నీ ఉన్నాయి గదా! ఎప్పుడు అలవాటే కదా! నార్త్‌లో గూడా తిరిగున్నా. అప్పుడు రిటైరింగ్ రూమ్స్ యూజ్ చేశాను గానీ, ఎక్కడ ఇట్లాంటి సిట్యుయేషన్ నాకు ఎన్‌కౌంటర్ అవ్వలేదు. ఆ ధీమాతో ఉన్నాను కాబట్టి అదంతా ఏం చెప్తాను, లేదు గురుగారు. సో, ఈవినింగ్‌కి ట్రైన్ ఉంది. అప్పుడు దాకా ఉండి వస్తాను గురుగారు అంటే, గురుగారు ఓకే అన్నారు. ఇంకా నేను లక్కీగా లేడీస్ గ్రూపే దొరికింది నాకు సైట్ సీయింగ్‌కి కూడా. వాళ్ళతో కలిసి ఎళ్ళాను. అంతా బాగా జరిగింది. ప్రతి అడుగులోనూ అమ్మవారు ప్రొటెక్షన్ అనేది ఉంది. ఎందుకంటే అమ్మవారు చెప్పారు కాబట్టే నాకు పూరికి నేను స్టార్ట్ అవ్వగలిగాను. ఆర్థికంగా ఇదవ్వటం గాని ఏదైనా. అట్లానే ప్రతి అడుగులోనూ అమ్మవారు ఉన్నారు. అది తెలుస్తుంది. ఎందుకంటే అట్లాంటి సిట్యుయేషన్‌లో ఎవరికన్నా అయితే టెన్షను ఏం చేయాలి? ఏంటి? ఏమీ తెలియదు. అసలట్లాంటి ఖచ్చితంగా అమ్మవారు, గురువుగారి అనుగ్రహం లేనిదే అట్లాంటి సిట్యుయేషన్స్‌లో ఎవరికీ ఏమి ఇదవ్వదు. మైండ్ గూడా పనిచేయదు. అట్లా. ఏమాత్రం కొంచెం నేను అట్లా ఆలోచించగలిగానంటే అనుగ్రహం లేకపోతే అయ్యే పనే కాదండి. గురువు. ఒక్క క్షణం చూడంగానే అంటే లగేజ్ పెట్టేసి ఇటొచ్చాను. అందరూ ఇక్కడే ఉన్నారు అన్న సంతర్పణ జరిగే ఏరియాలోనే. ఒక్క క్షణం అనిపించింది. అరే! నేను పోతే పోయింది రిజర్వేషన్ ఒక్క క్షణం ఒక అడుగు ముందే వచ్చుంటే పోయేదే. గురువుగారు చెప్పంగాల్నే పొద్దున అకామిడేషన్ తీసేసేసి మధ్యాహ్నానికి ఇక్కడ చేరుకుంటే పోయేదే. అందరూ కష్టపడుతున్నారు. సామాను అప్పటికే కడగటం స్టార్ట్ చేస్తున్నారు. ఇంకొంచెం ముందొచ్చుంటే ఏమన్నా పని చేసేదాన్నేమో అనని ఒక క్షణం అనిపిచ్చింది. తర్వాతేమో అసలు ఆ పొయ్యిల దగ్గర ఎవరైతే ఓనర్ అనుకుంటా అతను మాట్లాడేది చానా టేక్ ఇట్ ఈజీ టైప్‌లో మాట్లాడతారు. హెల్ప్ చేస్తున్నారు. బట్ మేమే బాగా చేస్తున్నాం. మీకేం తెలీదన్నట్లే మాట్లాడుతా ఉండే. అది చూసినప్పుడు అనిపిచ్చింది. అంటే అప్పుడు నాకు అంత అనిపిచ్చలేదు. అంటే పొయ్యలింకా రాలేదు. ఓకే. లేట్ అవుతుంది. భాష ప్రాబ్లము ఇది అని అనిపిచ్చింది గానీ, నెక్స్ట్ డే ఎప్పుడైతే పొయ్యలతో కుస్తీ పడుతున్నామో చేసేటప్పుడు, అప్పుడు అసలు పొయ్యల వల్ల ఎంత ఇబ్బందవుతుంది, రాత్రి సామాను దగ్గర ఎంత ఇబ్బందయిందనేది తెలిసింది. అప్పటికి నేను తొందరగా వచ్చేసినట్లే రూమ్‌కి. ఆ గిన్నెలు కడగంగానే తర్వాత చానా సేపుండి అవొచ్చిందాకా ఉన్నారు. అప్పుడనిపిచ్చింది. హిందీ రాబట్టి కొంచెం ఏమన్నా మేనేజ్ చేయగలుగుతున్నాం. అసలు వేరే ప్రాంత భాష కొద్దిలో కొద్ది అర్థమవటం అట్‌లీస్ట్ అర్థమైనా చాలు మాట్లాడటం వస్తే ఎంత బాగుంటదో గదా! అనిపిచ్చింది గురువుగారు. దానివల్ల ఎంత అంటే కొన్ని విషయాల్లో ప్రతి దాని కోసము భాష రావాలని కాదు గానీ, ఇట్లాంటి డీలింగ్స్ ఒకళ్ళతో మాట్లాడేటప్పుడు అవసరమైనప్పుడు ఒక క్షణం అనిపిచ్చింది. ఆ లాంగ్వేజెస్ వచ్చుంటే బాగుండేది గదా! అప్పటికప్పుడు వచ్చినా బాగుండు గదా! అని అనిపిచ్చింది. పరీక్షలు అప్పటికి గురువుగారున్నప్పటికి పరీక్షలు రావటం ఏంది? అసలు ఇలా జరగటం ఏందని అనిపిచ్చిందా? ఆ థాట్ రాలేదు గురువుగారు. సిట్యుయేషన్ చూసి అసలు అన్న సందర్భం జరుగుతుందా? అసలు ఇట్లా సిట్యుయేషను ఏది గూడా కంట్రోల్‌లో లేదు. 11 గంటలప్పటికి గూడా ఏది మన చేతిలో లేదు. అసలు జరుగుతుందా? జరిగితే ఎప్పుడవుతది? అసలు అయినట్టేనా అని ఏమన్నా అనుకున్నారా? అసలేమనుకున్నారు? అంటే టైం పట్టిద్ది. ఎంత టైం పట్టిద్దో కదా! అనైతే అనిపిచ్చింది గురువారు. ఎందుకంటే సెకండ్ పొయ్యి సెట్ అవుద్దన్న కాన్ఫిడెన్స్ అయితే రాలేదు సెట్ అయిందాకా. ఒక పొయ్యి మీదే అంత గిన్నెలు ఆ సెగ గూడా గాలికి గాని, ఏదైనా గానీ ఉన్న ఒక్క పొయ్య గూడా ఒక్కొక్కసారి సెగ బాగొస్తుంది. ఒక్కోసారి సరిగ్గా రావట్లేదు. పాలే ఎంతసేపు కాగినియో అది చూసినప్పుడు. ఇంకా కాగలేదు, ఇంకా పొంగు రాలేదేమో అనుకుంటుంటే ఒక్క పొయ్యి మీద అన్నీ అంటే ఎంత లెక్కలేసుకున్నా గానీ 2 అవర్స్ అని అనిపిస్తుంది. 2 అవర్స్ పైనే అని. ఎప్పుడవుద్దో ఏంటో అంటే ఒక అంటే ఎస్టిమేటెడ్ టైము మనం అనుకున్న దానికన్నా చాలా లేట్ అయ్యేటట్లు ఉంది అని మాత్రం అనిపిచ్చింది గురుగారు. అది ఇంతిమితంగా 12కి స్టార్ట్ చేస్తామని అనిపిచ్చింది. కానీ ఎట్లయితే చేస్తాం గదా! ఎంత టైం అయితే ఏమి అన్న సంతర్పణ అయితే అవుతది అనయితే అనిపిచ్చింది గురువుగారు. నంబర్ విషయంలో ఆలోచన కాదు గాని గురువుగారు, లేడీని కదా! నేను ఎంతవరకు వాళ్ళకి హెల్ప్ అవ్వగలను? నా వల్ల వాళ్ళకేమన్నా ఎక్స్‌ట్రా ఇబ్బంది లాగా ఏమన్నా అనిపిస్తదా?
అకామిడేషన్ వైస్ కానీ ఇంకా జనరల్ గా మన పీఠంలో లేడీస్ ఆడగులకి చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. సో నేను ఒక్కదాన్ని వెళ్తే వాళ్ళ పని అదే ముగ్గురు మగవాళ్ళు, అందరూ మగవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ పని వాళ్ళు చేసేసుకుంటా ఉంటారు. నేనెళ్తే తనకి ఎట్లా ఉంది, రూమ్ చూడాలి, లేకపోతే ఇట్లాంటియన్నీ ఎక్స్‌ట్రా పనిలాగే ఉంటది కదా గురువుగారు. ఒక లేడీ ఉంది అంటే. అలా ఏమన్నా ఇబ్బంది పెడుతున్నానా అని అనిపిస్తానే ఉంది గానీ, మనసు వెనక్కైతే లాగలేదు. ఏదైతే అదయింది. అదే ఉంటే గురువుగారు చెప్పేవాళ్ళు కదా! రమ్మన్నారు అంటే కాదులే ఎళ్ళిపోదాము అని అనిపించింది. కానీ మనసులో ఒక పక్క లాగుతానే ఉంది గురువుగారు. నేనెళ్ళటం వల్ల ఏమన్నా ఇబ్బంది జరుగుతదా? నా వల్ల ఏమన్నా ఇబ్బందవుద్దేమో! నేను వాళ్ళకి సమానంగా పని చేయగలనో లేదో! నా వల్ల ఎంత పనవుతదో లేదో అని మనసులో ఉండే. కానీ ఎప్పుడైతే వాళ్ళ కష్టము, మీ అందరి కష్టం గురువుగారిది అందరి కష్టం చూసినప్పుడు అనిపించింది గురువుగారు. అర్రె! నేనొచ్చాను గానీ, వచ్చినా గూడా పెద్ద ఉపయోగం ఉన్నట్లేదు. ఎట్లుందంటే నేనొచ్చి అక్కడ కూర్చున్నట్లుంది గానీ, నా వల్ల పని అనేది నాకు సాటిస్ఫాక్షన్ లేదు గురువుగారు. నేను అంత ఇదిగా వాళ్ళంత ఇదిగా వర్క్ చేయలేకపోయాను. నేను ఎక్స్‌ట్రా‌గా గూడా అనిపించింది గురువుగారు ఒక క్షణమైతే. నేనున్నా లేకపోయినా అది వర్క్ వాళ్ళే షేర్ చేసుకుంటారు. నా వర్క్ నేనేమి చేయలేకపోయాను అనైతే అనిపించింది గురువుగారు. తర్వాత ఉదయం అనసంతర్పణ పనులు మొదలవ్వటం. హ్మ్. అంత తక్కువ మందితో అసలా చేయగలమా? అంటే ఇక్కడ వరకు చూసింది మళ్ళీ ఇంకోటేంటంటే తక్కువ మందితో ఎలా చేస్తారన్న ఆలోచన ఏమన్నా వచ్చిందా? ముగ్గురితోనే ఇంత పెద్ద కార్యక్రమం ఎలా చేస్తున్నారు? ఎలా చెయ్యాలి అని అనుకున్నారా? ఏమన్నా ఆలోచన వచ్చిందా మీకు? గతంతో పోల్చుకుంటే తక్కువ గాబట్టి. నాకు ఎట్లా అనిపిస్తుందంటే గురువుగారు, అంత తక్కువ మందితో మనం అనుకున్న టైంకి అవుతదా లేదా అన్నదే అనిపించింది. ఎంత పొయ్యిలు అదంతా బాగుంటే ఒకేళ ఈ సినారియోని తీసుకోండి. పొయ్యిలు అంతా పర్ఫెక్ట్ గానే ఉన్నా, ఎంత వర్క్ చేసినా నలుగురము మనకి 9కి అనుకున్నాం కాబట్టి 9 కల్లా అవుతదా లేదా అన్నది కొంచెం అనిపించింది గురువుగారు. ఎంత ఫాస్ట్‌గా చేసినా కటింగ్ గాని, ఏదైనా కానీ చేయటం అనేది. దానికి తోడు పొయ్యిలు అట్లా అయ్యేతలకి లేట్ అయితే లేట్ అయింది. నాకున్నది ఒక్కటే ఏంటంటే, ఇంత నలుగురితో కలిసి చేస్తే, మనం అనుకున్న స్టిప్యులేటెడ్ టైమ్‌కి మనము చేయగలమా లేదా అని చిన్నది అనిపించింది గానీ, అంతకు మించి వేరే ఆలోచన రాలేదు గురువుగారు. అంటే 9కి స్టార్ట్ చేద్దాం అనుకున్నాం గదా! ఆ టైంకి అయిపోద్దా లేదా అనేది కొంచెం అనిపించింది. తర్వాత ఎంతమందున్నప్పటికీ కార్యక్రమం మొదలైతే పెట్టాము. రైస్ ఏదో పెరుగన్నానికి రైస్ పెట్టడం అయిపోయిన తర్వాత ఒక్కసారిగా పెద్ద సౌండు. ఆ సౌండ్‌కి అసలు ఎక్కడోళ్ళు అక్కడ ఉరికారనమాట. మిగతా వాళ్ళు అక్కడ బయట వాళ్ళున్నాం. అసలు ఏంది ఇలా జరిగింది అని భయపడ్డ అప్పుడేమనిపించిందసల జరగగానే? జరగాలే అసలు ఏంటి ఇలా జరిగింది? ఎప్పుడూ లేదు. ఏ అన్న సందర్భంలోనూ వినలేదు. నేనెళ్ళిన ఆటిల్లో చూడలేదు. ఇట్లా ఎందుకు జరిగింది? అది దేనికి ఇండికేషను? అంటే ఏమన్నా సంకేతంలాగా లేతే ఏంటి అని అనిపిచ్చింది గురువుగారు. అది అది అనిపించంగానే తర్వాత అమ్మ జస్ట్ అట్లా వచ్చి వెంటనే రియాక్ట్ అయ్యారు. లేకపోతే ఇంకెంత అయ్యేదో. జరగదు గానీ, ఆ క్షణం అట్లా అనిపించింది. గురువుగారు, అమ్మవారు ఉన్నప్పుడు అంతకన్నా పెద్దది జరగదు గానీ, నాకనిపించింది. అమ్మో! ఎందుకిట్లా అయింది? ఎందుకు? ఏ ఏదన్నా సంకేతమా? లేకపోతే పరీక్ష అయినా ఇట్లాంటి పరీక్షలు గూడా అమ్మవారు పెడతారా? ఎక్కడ వినలేదు. అంటే ఏ అన్న సందర్భంలోనూ వినలేదు. మనం వెళ్ళిన దానికి కూడా వినలేదు ఎప్పుడు. చూడలేదు కూడా కదా! ఇట్లాంటి పరీక్ష కూడా ఉంటదా? ఇలాంటి పరీక్షలు అమ్మవారు ఎందుకు పెడతారు? అంటే పరీక్షలంటే ఎట్లా తట్టుకుంటారు? ఎట్లా చేస్తారు అని కదా అమ్మవారు పెట్టేది. ఇలాంటి పరీక్ష వల్ల ఎందుకు అమ్మవారు ఇలాంటి పరీక్ష పెట్టారు అని అనిపించింది గురువుగారు. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇంక అన్నసంతర్పణ జరుగుతుందా? అసలు అయినట్టేనా? అని అలాంటి ఆలోచన ఏమన్నా వచ్చిందా? ఎందుకంటే ఇంక అక్కడ వేరే సోర్స్ లేదు. అంతా బ్లాంక్ అయిపోయింది. ఎక్కడికక్కడ ఆగిపోయినాయి పనులన్నీ. అసలు ఇంక ఆగిపోయినట్టు అనుకున్నారా? లేకపోతే జరుగుతుందనుకున్నారా? అసలేమనుకున్నారు ఆ టైంలో? జరుగుతదనుకున్నాను గానీ, ఇంకా టైం అనేది ఇంకెప్పటికో అవుతది. మనం అనుకున్న టైం కన్నా లేట్ అయిపోద్ది. అదెట్లా సార్ట్ ఔట్ అవుద్ది? ఎట్లా సార్ట్ ఔట్ చేయాలి? అన్న ఆలోచనొచ్చింది గురువుగారు. వెంటనే రియాక్ట్ అయ్యారు. కాల్ చేశారు. అన్నీ చేశారు. ఎప్పుడైతే కట్టెల పొయ్యి ఇట్లా అట్లా అంటంటే అప్పుడు డిసైడ్ అయిపోయా. అయ్యో! ఒక్క పొయ్యి మీదే చేయాల్సొస్తదేమో, టైం పడతదేమో, కష్టమవుతదేమో. ఆ కురిపి గూడా ఒకటి చానా పెద్దగా ఉంది. దానివల్ల ఒకసారి గిన్నె కింద గూడా పడిపోయింది. బ్యాలెన్స్ అవ్వక. ఆ పొయ్యి మీద గూడా గిన్నె సరిగ్గా కూర్చోట్లేదు గూడా వాళ్ళిచ్చిన పొయ్యిలు. వాళ్ళన్నప్పుడల్లా అనిపిస్తది. అసలు ఏంది 1000 మందికి ఈ పొయ్యిల మీద ఎట్ట చేశారు? అయి జూస్తే ఏమో ఎన్నో ఏళ్ల నుంచి
వాళ్ళసలు యూజ్ చేయట్లేదేమో అనిపిస్తుంది. కట్టెల పొయ్యి మీదే చేస్తారేమో అనిపిస్తుంది. నాకైతే అట్లా అనిపించలేదు. ఆగిపోద్దనైతే అనిపించలేదు గురువుగారు. ఆగిపోదు కూడా. ఓన్లీ థింగ్ ఏందంటే మనం అనుకున్న టైంకి అయ్యేటట్లేదు. లేట్ అయ్యేటట్లుంది. అది ఎంత లేట్ అవుద్దో, పొయ్యి వస్తదో లేదో, సెకండ్ పొయ్యి రాకపోతే కష్టమైపోద్ది గదా! వస్తే బాగుండు. వేరే ఆల్టర్‌నేటివ్ ఎక్కడ చుట్టుపక్కల పొయ్యిలు గూడా ఎక్కడ కనిపిస్తున్నట్టు లేవే. ఇట్లా సాగినియి గురువుగారు. వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు సరిగ్గా. ఎట్లా ఏంటి? ఒక్క పొయ్యి మీదే చేయాల్సొస్తదేమో, ఎంతసేపు పడతదో అని అనిపిచ్చింది గురువుగారు. మామూలుగా అయితే అక్కడున్న సిట్యుయేషన్ ప్రకారం అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇంక మిగతా వాళ్ళైతే అంటే మన పీఠంలో సాధకులు కాకుండా మిగతా వాళ్ళైతే అసలు కార్యక్రమం అందరూ గూడా అసలెలా ఫీల్ అయ్యారు? అసలు ముందుకెళ్లారంటారా? ఆ సిట్యుయేషన్ అందులో బయట రాష్ట్రం అలా లాంగ్వేజ్ రాదు. అసలు మిగతా పరిస్థితులు అంటే పీఠం కార్యక్రమం కాకుండా మిగతా పరిస్థితులు అయ్యుంటే అసలెలా జరిగేదంటారు? జంకేవాళ్ళు గురువుగారు. ఖచ్చితంగా పీఠం కాకుండా నార్మల్‌గా అయితే జంకేవాళ్ళు లేకపోతే ఇంకా అట్లా కూర్చుండిపోయేవారేమో గురువుగారు. అది అంటే మన పీఠంలో గాబట్టి గురువుగారు ఉండబట్టి అది ఏదన్నా ఫిక్స్ చేద్దాము. పొయ్యి వచ్చినా రాకపోయినా ఉన్న వాటిలో ఫిక్స్ చేద్దామని ట్యూబ్ ఫిక్సింగు 2, 3 సార్లు ట్యూబ్ ఫిక్స్ చేసి, ఆ ట్యూబ్ తెచ్చి, ఈ ట్యూబ్ తెచ్చి చానా చేశారు. ఆల్‌మోస్ట్ హాఫ్ అన్ అవర్ ఒక పొయ్యి ఉన్నాయి స్పేర్‌యి అన్నీ ట్రై చేసి అట్లా చేశారు. నాకు తెలిసి పీఠం గాకుండా వేరే వాళ్ళెవరన్నా అయ్యుంటే ఒకళ్ళనొకళ్ళు బ్లేమ్ జేసుకునేవాళ్ళు గురువుగారు. ఖచ్చితంగా. రెండోది మళ్ళా పొయ్యొచ్చిందాక వెయిట్ చేసేవాళ్ళు గురువుగారు. లేకపోతే ఒక్క పొయ్యి మీద చేయాల్సొస్తే అన్ని ఐటెమ్స్ గాకుండా ఏదో ఒక ఐటెము ఇప్పుడు వెజిటబుల్ రైస్ అనుకున్నారు కదా గురువుగారు. పెరుగన్నము. అన్నం ఉడికిపోయి ఉంది గదా! పెరుగు తెచ్చేసి అది వరకు చేసి అన్న సంతర్పణ చేసేవాళ్ళేమో గురువుగారు. అట్లా జరుగుండేది గానీ, ఇంత ధైర్యంగా మళ్ళా మొత్తం చేసుకొని, అనుకున్న ప్రకారం షెడ్యూల్‌గా లేట్ అయినా పర్లేదు. చేద్దాము. అనుకున్నది అనుకున్నట్టు ఎగ్జిక్యూట్ చేద్దామనైతే అనుకోనుండేవాళ్ళు కాదు గురువుగారు. పీఠం బయట వ్యక్తులైతే. మన సాధకుల్లో ఎవరైనా భయపడ్డట్టు గాని, ఇంక అది చేయలేమన్నట్టు గాని, వాళ్ళ మొహాలలో ఏమన్నా మీకేమైనా ఎక్స్‌ప్రెషన్స్ గాని, నాలో గాని మీకెవరికైనా కనపడ్డాయా? అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినప్పటికీ అసలేమవుతుందో అని క్వెషన్ మార్క్ ఉంటది గదా! అలాంటి క్వెషన్ మార్క్ ఎవరికైనా పడిందా? ఇంక్లూడింగ్ మీతో ఎక్కడ పాటు? కనిపించలేదు గదా! ఎక్కడ ఎవరి దగ్గర కనిపించలేదు గురువుగారు. ఎంతసేపటికి మనకి పొయ్యి అయ్యో! ఇంకోటుంటే తొందరగా అయ్యేది గదా! అన్న ఆలోచన తప్పితే, ఇలా అయింది అబ్బా! చేయకూడదని అసలు ఎక్స్‌ప్రెషన్‌లో లేదు, మాటలో లేదు, ఎక్కడా లేదు గురువుగారు. హ్మ్. అది అంత తొందరగా సార్ట్ ఔట్ అవ్వటం అని గాని, మామూలుగా అవుతుందా అనేది క్వెషన్ ఉంటే, అంత తొందరగా వీలైనంత వరకు ఒక పక్క రన్నింగ్‌లో చేసుకుంటానే, ఒకరి మీద ఆధారపడకుండా మనకి మనమే స్టవ్ అనేది చేసుకొని, మళ్ళీ రెండో స్టవ్‌ని కూడా రెడీ చేసుకోవడం ఒక 1 అవర్ తర్వాత. అసలెలా అనిపించింది? ఎందుకంటే అది మనకు తెలియని ప్రపంచం. దానితోనే అందరూ కుస్తీలు పడి, వద్దన్నా సరే దాన్ని ముందుకు తీసుకెళ్ళే స్టవ్‌కి పైపులన్నీ బిగించడం, మొత్తం ఎన్ని మార్చామనేది ఇంక అక్కడ ఉన్నోళ్ళకి తెలుసు. ఎలా అనిపించింది అసలు అంత తొందరగా క్లియర్ అవ్వడం, స్టవ్ గూడా అందుబాటులోకి రావటం వల్ల? ఆహ్, అదే గురువుగారు. మనం ఎగ్జిక్యూట్ చేసుకోగలిగాం. ఎందుకంటే, ఆ థాట్ రావటం అనేదే చానా గొప్ప విషయం. గురువుగారికి ఉన్నారు కాబట్టి, గురువుగారే ఇనిషియేట్ చేశారు. పోయి ఇది చేద్దాం అని ఇనిషియేట్ చేసి, నా ఇద్ చంద్రశేఖర్, రవీంద్ర హెల్ప్ తీసుకొని చేశారు. ఆ ఇనిషియేషను అసలు మామూలుగా మేముండి మీ గురువుగారు రాకుండా మేముండుంటే మాకు ఆ ఇనిషియేషన్ వచ్చేదని నేను అనుకోను గురువుగారు. ఆ సిట్యుయేషను గురువుగారు లేకుండా జరిగుంటే పీఠంలోనే మాకు సడెన్‌గా అట్లా రిపేర్ చేద్దాము ఇట్లా ఉండుండేది గాదు. ఫస్ట్ ఏం జే నా అభిప్రాయం గురువుగారు. ఫస్ట్ అయితే ముందు ఎవరైతే పొయ్యిలిచ్చారో వాళ్ళకి కాల్ జేసేసేవాళ్ళం. వాళ్ళు పొయ్యి అదే సేమ్ డైలాగ్స్ కొట్టి అట్లా కాన్వర్జేషన్ జరుగుతా ఉండేది. కట్టెల పొయ్యి అనేవాళ్ళు. మేబీ కట్టెల పొయ్యి తెప్పిచ్చేవాళ్ళమేమో. అది ఎవరికి అలవాటు లేదు. ఎవరు దాని మీద అంతగా చేసినోళ్ళు ఎవరు కాదు. దాని మీద కుస్తీ పడేవాళ్ళేమో. లేకపోతే ఒక్క పొయ్యితో చేసేవాళ్ళమేమో కానీ, అయ్యున్నయి ఇట్లా చేద్దాము సరే మేబీ మహా అయితే ఇంకొక్కసారి పైపేమన్నా చేంజ్ జేసి చూసేవాళ్ళమేమో గురువుగారు. అంతకు మించి అంత ఎఫర్ట్‌గా మళ్ళా పొయ్యొచ్చి, మళ్ళా సక్సెస్‌ఫుల్‌గా వంట 2 పొయ్యిల మీద అయ్యేదాకా పట్టు వదలకుండా మాత్రం చేసుండేవాళ్ళం కాదేమో గురువుగారు. మీరు లేకపోతే మాత్రం. అది చేయటం అనేది ఆ థాట్ గాని, ఆ ఎంకరేజ్‌మెంట్ కానీ అనేది చాలా గొప్ప విషయం. అసలు
నలుగురితో అంటే ఏంటంటే అన్ అలిసిపోయి ఉన్నప్పుడు కొంచెం థాట్ గూడా రాదు. వచ్చినా గానీ ఎలా చేయాలి అనేది గూడా తెలిసి గూడా ఉండాలి గురువుగారు అది. ఎందుకంటే ముందుకెందుకెళ్ళము? అది చెయ్యాలి, అట్లా చెయ్యాలి, పైపు చేంజ్ జేసి చూడాలి. ఎందుకంటే అవన్నీ పెద్ద పొయ్యిలు. ఎంత పైపు బిగించినా గూడా అది కరెక్ట్‌గా వర్క్ అవుద్దో లేదో గూడా తెలియదు. అవన్నీ చెయ్యాలన్న ఆలోచన వచ్చినా గూడా చేయటానికి హెసిటేషను ఇయన్నీ ఉంటాయి. కానీ గురువుగారు ఉండబట్టి అవేమీ లేకుండా ఇనిషియేషన్ తీసుకోవటం వల్ల ధైర్యంగా చేసి ఒక 1 అవర్‌కైనా రెండో పొయ్యి సెట్ చేసుకోగలిగాం గురువుగారు. అంటే అంత తక్కువ మందున్నప్పటికీ అసల వంట జరిగిన విధానం ఎలానే ఉంది? 10 మంది జరిగినప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు జరిగినప్పుడు అదే 2 పొయ్యిలుంటే ఇన్ టైమ్‌లో చేయగలిగేవాళ్ళమా? ఎవరైనా బాగా స్ట్రెయిన్ తీసుకున్నట్టు గాని, స్ట్రెస్ ఫీల్ అవ్వటం గాని, ఏదైనా ఫీల్ అయినట్టు కనపడింది మీకు. తక్కువ మెంబర్స్ ఉన్నప్పటికి. 2 పొయ్యిలుంటే ఇన్ టైమ్‌కి అయిపోయేది గురువుగారు. అది కన్ఫర్మ్‌గా. స్ట్రెయిన్ అంటే పాపం శ్రీనివాస్ గారే కొంచెం కాళ్ళు నొప్పితో ఇదయ్యారు. అంతకు మించి ఏం లేదు. పోయిందా అంటే ఇదివరకు ఎక్కువ సాధకులున్నప్పుడు ఇప్పటికి ఏంటంటే ఇప్పుడంతా ఫోకస్ అంతా ఇన్ టైమ్ చెయ్యాలి అని అన్ని ఎఫర్ట్స్ పెట్టి నలుగురు ఉండటం వల్ల అందరూ 100% ఎఫర్ట్ పెట్టేసేసి అదయిందాక వేరే ఆలోచన, వేరే పని ఏం లేకుండా దాని మీదే ఎఫర్ట్స్ అన్నీ పెట్టేసారు గురువుగారు. మిగతా అన్న సంతర్పణలంటే అందరూ ఉంటారు గాబట్టి కొన్ని మాటలు గాని, కొంచెం మాట్లాడుకోవటము, లేదంటే అట్లా కాసేపు పక్కన రెస్ట్ తీసుకోవటం అన్నట్లు గాని, లేతే అట్లా డిఫరెన్స్ అనేది ఉంటది. కానీ ఇక్కడ 100% వేరే ఆలోచన ఏమీ లేకుండా మొత్తం పని, మనసు, చేతలు అన్నీ దాని మీదే పెట్టి చేశారు గురువుగారు. సో, అందుకే కూడా ఒక్క పొయ్యున్నా కూడా 2 అవర్స్‌లో అయిపోగలిగింది. చెయ్యాలి, ఈ అన్న సంతర్పణ చెయ్యాలి, వచ్చిందే అందుకు అన్న ఆలోచన మైండ్‌లో నుంచి ఎక్కడా పోలేదు. కాబట్టి అంత ఎఫర్ట్‌గా చేయబట్టి అంత బాగొచ్చింది. హ్మ్. 12 కల్లా అయిపోయింది. 2 అవర్స్ డిలేనే అయింది. లేకపోతే ఇంకా కొంచెం డిలే అయ్యేది. అసలా ఇంత తక్కువ మందితో అన్నసంతర్పణ చేయగలమా అనే క్వెషన్ చాలా మందికుంటది. అంత పెద్ద కార్యక్రమం, చిన్న కార్యక్రమం గాదు. అంత పని గూడా అసలు ఏమాత్రం ఇబ్బంది పడకుండా అంత జాగ్రత్తగా చేయగలిగామంటే అసలెలా అనిపిచ్చింది? ఆ వంటలు ఎలా కుదిరినియి? వంటలు బాగా కుదిరినియి గురువుగారు. అసలు కూరకైతే ఎన్ని సార్లొచ్చారో ఆలు మహత్యం. ఆలు కూర గాబట్టి ఒక్కొక్కళ్ళు 4 సార్లు. గుజ్జేసినా గూడా గుజ్జొద్దమ్మా ముక్కలెయ్యి, ముక్కలెయ్యి ఒట్టి గుజ్జు గాదు. మాకు ముక్కలు గావాలని జెప్పి ఏపిచ్చుకున్నారు. అక్కడ ఆలు అట్లా తింటారు. టేస్ట్‌లో మాత్రం నలుగురు కలిసి చేసినా గాని, ఎంత చేసినా టేస్ట్‌లో మాత్రం నో కాంప్రమైజ్ అన్నట్లే ఉంది. ఇక్కడ ఒకళ్ళిద్దరు ఇక్కడ వాళ్ళు ఉప్పు ఎక్కువ తింటారేమో, కొంచెం ఒట్టి రైస్ తింటే కొంచెం ఉప్పు తగ్గిందని అనిపిస్తది గానీ, కూర కాంబినేషన్‌తో తింటే మాత్రం పర్ఫెక్ట్‌గుంది. కొంతమందికి నచ్చిద్ది గూడా. రైస్ మాత్రం అదో డిఫరెంట్ టేస్ట్. ఎందుకంటే నెయ్యి వేసి అట్లా చేశారు కాబట్టి చానా బావుంది రైసు. ఒట్టిది గూడా తినొచ్చు. ఒకలాంటి అంటే పచ్చిమిర్చి ఇక్కడ పచ్చిమిర్చి ఘాటు సన్న పచ్చిమిర్చి గాబట్టి, ఆ ఘాటు అన్నానికి పట్టింది. సో, చానా బాగొచ్చింది గురువుగారు. నలుగురు ఉండి చేయటం వల్ల అదేమన్నా టేస్ట్ ఏమన్నా కాంప్రమైజ్ అయింది అన్న ప్రశ్నే లేకుండా యాజ్ యూజువల్ స్వీట్ అయితే ఇంకా పర్ఫెక్ట్‌గా వచ్చింది గురువుగారు. బాగొచ్చింది. అదే నలుగురితో అన్నసంతర్పణ చేయడం అనేది సామాన్యమైన విషయమా? అసల చేయగలిగామంటే ఎలా అనిపిచ్చింది లాస్ట్‌లో? అది నలుగురంటే మిరాకిలే నలుగురు గురువుగారు. గూడా గాదు. నలుగురంటే నలుగురు గూడా గాదు. ఇద్దరే. వాళ్ళిద్దరు తర్వాత ఇంక అడపా మీరు మీరు మీ కూరగాయల కటింగు తర్వాత నేను పైన ఇంక శ్రీనివాస్ అంటే అతనికి హెల్త్ బాలేక అది అయిపోయింది. అంటే అవును. ఓవరాల్‌గా 2 పర్సన్స్ బాగా ఎగ్జాక్ట్‌గా చేయగలిగింది. అదే ఈ అన్న సంతర్పణ అంటే సుమారుగా 10 మందుండాలి, ఇంతమందుండాలనే క్వెషన్‌కి పీఠంలో అన్న సంతర్పణ ఈ రకంగా గూడా చేయొచ్చు అని నిరూపితం అయితే జరిగింది. అసలు చూసినప్పుడు ఏమనిపించిందసల? ఎవరికన్నా డౌట్ ఉంటే మాత్రం ఈ పూరి అన్న సంతర్పణతో క్లియర్ అయిపోద్ది గురువుగారు. అంటే జనరల్‌గా అంటా ఉంటారు గదా! ఒక్కళ్ళొచ్చినా, ఇద్దరొచ్చినా అన్న సంతర్పణ అయితే ఆగదు. చేస్తాము అని. ఎలా అని ఎవరికన్నా ఆ మాటలు విన్నప్పుడు అనిపిచ్చుంటే మాత్రం పూరి అన్న సంతర్పణతో ఆ డౌట్ గూడా క్లియర్ అయిపోద్ది గురువుగారు. అన్న సంతర్పణ అనేది ఆగకుండా జరుగుతది. అది నలుగురు రాని, ఇద్దరు రాని అన్నదానికి పూరి అన్న సంతర్పణ లైవ్ ఎగ్జాంపుల్. పీఠంలో అమ్మవారు, గురువుగారు
అనుగ్రహం ఉన్నప్పుడు ఒక్కళ్ళొచ్చినా ఇప్పుడు దీన్ని చూసి ఇంకా చెప్పొచ్చు గురువుగారు. ఒక్కళ్ళొచ్చినా కూడా అన్న సంతర్పణ సక్సెస్‌ఫుల్‌గా చేసుకొని రావచ్చు. మ్యాటర్ ఆఫ్ ఏంటంటే 10 మంది ఉంటే 9కి అయిపోద్ది. ఇట్లా నలుగురు అట్లా ఉంటే ఇంకొక గంట పడతది. ఒక్కళ్ళున్నా సరే ఇంకొక గంట ఎక్స్‌ట్రా టైం పట్టిద్దే గానీ, టేస్ట్‌లో గానీ, దేంట్లో గానీ కాంప్రమైజ్ అవ్వదు. పనుల్లో గూడా ఏమాత్రం ఇదుండదు. ఇంకా ఈ నలుగురికి కూడా ఎంత పరీక్షొచ్చినా గూడా తట్టుకొని జేసినారు గురువుగారు. సో, ఇది ఎప్పటికీ పీఠం అన్న సంతర్పణ దాంట్లో మేబీ ఇట్లాంటిది మళ్ళా నలుగురొచ్చినా గానీ అప్పుడెవరు నలుగురు ఎట్లా అవుద్దో అన్న క్వెషనే రాదు. నలుగురొచ్చినా గూడా చేసేయొచ్చు. ఇద్దరొచ్చారు అని అన్న ఇదొచ్చినా గూడా ఈజీగా జేసేస్తారు అన్న ఆన్సర్ అందరికీ దొరికింది గురువుగారు దీంతో. అది పీఠము, అమ్మవారి గురువుగారి అనుగ్రహం వల్ల జరుగుతది అని ఎవరికైనా డౌట్ ఉన్న వాళ్ళందరికీ ఇది ఒక సమాధానం అయిపోద్ది గురువుగారు. క్లియర్ మెసేజ్. నలుగురున్న అమ్మవారి అనుగ్రహం, గురువుగారి అనుగ్రహం పీఠం తరపున అన్న సంతర్పణ అంటే సక్సెస్‌ఫుల్‌గా జరగకుండా వెనక్కనేది వచ్చే ప్రశ్నే ఉండదు. దీంతో క్లియర్ అయిపోవాలి. దీంతో గూడా క్లియర్ అవ్వలేదంటే ఇంక వాళ్ళ ఇది మనకు తెలీదు. క్లియర్ అయిపోయి ఉంటది 100% అందరికి. ఎవరైతే వితండవాదం చేసి, ఎవరైతే మనసులో డౌట్ పెట్టుకొని బయటికి ఎక్స్‌ప్రెస్ చేయని వాళ్ళు ఉన్నారో, వాళ్ళందరికీ క్లియర్ కట్ అమ్మవారు ఈ రూపంలోనే వాళ్ళకి ఆన్సర్ ఇచ్చింది అని గూడా క్లియర్‌గా వాళ్ళు అర్థం జేసుకోవాలి. పీఠం తరపున అన్న సంతర్పణ అనేది ఎప్పుడూ ఆగదు. అది ఒకళ్ళా, ఇద్దరా, నలుగురా ఎవ్వరొచ్చినా సరే ఆగదు. ఎంతమందొచ్చినా సరే ఆగదు అనేది దీంతో అమ్మవారు అందరికి క్లియర్‌గా మెసేజ్ ఇచ్చారు గురువుగారు. ఒకప్పుడు నేనన్నా ఎంతమందొచ్చినా రాకపోయినా నలుగురితో అయినా అన్నసంతర్పణ చేస్తానని కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో నీకు మెసేజ్ గూడా పెట్టాను. అసలా అదేమన్నా గుర్తొచ్చిందా మీకు ఇది అదే చూసినప్పుడు? గురువుగారు. అవును. అన్నారు మీరు అన్నారు. చానా సార్లు అంటారు. ఎందుకంటే ఇప్పుడు ఈ పూరి విషయంలో కూడా నలుగురొచ్చారు. నలుగురే అయ్యారు ఫస్ట్ టైము అన్న సంతర్పణకి. సరే ఎంతమందొచ్చినా సరే ఆగదు. జరిగేది జరుగుతది. సక్సెస్‌ఫుల్‌గా నేనైనా చేసి నేనొక్కడినే అయినా సరే ఇంకొకళ్ళున్నా సరే నేను చేస్తాను. ఆగదు అని మీరు చానా సార్లు చెప్పారు గురువుగారు. మీ మాట ఇది సత్యం అని చెప్పటానికి పూరీలో నలుగురితోనే అమ్మవారు చేపిచ్చారు గురువుగారు. దానికి సమాధానము డౌట్ పడ్డోళ్ళకి సమాధానంగా మీ మాట సత్యము అని చెప్పటానికి అమ్మవారు పూరీలో ఇట్లా నలుగురితో చేపిచ్చేసి చేయగలము అని పరోక్షంగా అమ్మవారు సమాధానంలాగా చెప్పారు గురువుగారు. ఇంకోటేంటంటే అన్న సందర్పణ అంటే ఇప్పుడు ఈ అన్న సందర్భంలో వచ్చిన పరీక్షలు ఎక్కడ రాలేదు. అసలా సాధకులనే వాళ్ళు గనక ఒక్కళ్ళుంటే మటుకు అసలా కార్యక్రమం అనేది ఎటుపోయేదో. అది జరిగేదో జరగలేదో తర్వాత ఇంక మాట అనటానికి లేదు గానీ, అంత బలమైన పరీక్షలు ఒక్కొక్క దగ్గర సాధకులు బలాన్ని అమ్మవారు పరీక్షలు చేసింది. వెంటనే కింద పడిపోవడానికి, మనోధైర్యాన్ని తగ్గిపోవడానికి గిన్నె కింద పడిపోవటం అవ్వచ్చు, ఈ గ్యాస్ స్టవ్‌లు అవ్వచ్చు, అసలు ఏది జూసినా సరే మొత్తం పరీక్షలే. ఆ! ఇన్ని పరీక్షల్లో గూడా అసల ఏం జరుగుతుంది అని భయపడ్డ సన్నివేశం ఏమన్నా ఉందా అసల? ఇంత కష్టంగా జరగటం ఏంటి? ఎప్పుడూ లేదు గదా! ఏంటి అని మీరేమన్నా ఆలోచించారా? అసలేమనిపించింది ఆ సిట్యుయేషన్‌లో పరీక్షల విషయంలో? ఆ గ్యాస్ విషయంలోనే అనిపిచ్చింది. అమ్మవారు ఇంత బలమైన పరీక్ష ఎందుకు పెట్టారబ్బా! దేనికి సంకేతం? ఎందుకింత బలమైన పరీక్ష పెట్టారు? చిన్న చిన్నయి కోసుకోవటం ఇట్లాంటియి అంటే అవి జనరలు. కానీ నిప్పు ఢమ్మని శబ్దం రావటం ఏంటి? అది ఒక రకంగా దాని వల్ల ఆగిపోయే పరిస్థితి అన్నట్లు గదా! పరీక్ష అనేది. అలాంటి పరీక్ష ఎందుకు పెట్టారు? పోనీ దాని తర్వాత ఏమన్నా పొయ్యేమన్నా రెడీమేడ్‌గా మనకొచ్చిందా అంటే అది లేదు. ఒక్కదాంతో నడిపించమన్నారు. అది గూడా ఏంటి? అసలు ఆ లైన్ ఆఫ్ సీక్వెన్సెస్ ఎందుకట్లా జరుగుతున్నయి? ఎందుకు అన్నది అక్కడ మాత్రం కొంచెం అంత బలమైన పరీక్ష ఎందుకొచ్చిందని మాత్రం అనిపిచ్చింది గురువుగారు. మిగతాయన్నీ అంటే ఓకే. గిన్నె పడిపోవటం అయన్నీ అంత మేజర్ అనిపించలేదు గానీ, ఈ సౌండ్ గ్యాస్ లీక్ అవ్వటము అన్నది మాత్రం అంత బలమైన పరీక్ష ఎందుకు పరీక్ష పెట్టారు అమ్మవారు ఇంత బలమైన పరీక్ష అని మాత్రం అనిపిచ్చింది గురువుగారు. హ్మ్. ముందు రోజు జూమ్ కాల్ ఏ రకంగా ఉపయోగపడిందమ్మా? జూమ్ కాలు బాగానే ఉపయోగపడింది గురువుగారు. ఎందుకంటే నిజంగా ఆ జూమ్ కాల్ ఉండటం వల్ల ఏం జరుగుతుంది? ఏంటి? అన్నది కొంచెం తెలుస్తానే ఉంటది. అసలు నేనైతే పడబోయాను. బొటనవేలు బాగా ఫ్రాక్చర్ అయినంత పనయింది.
అవన్నీ విన్నప్పుడు అనిపిస్తది. అవి చెప్పబట్టి కొంచెం జాగ్రత్తలతో ఉంటాం గురువుగారు. ఇక్కడ ఇట్లా అవుతది అని చెప్పటం వల్ల కొంచెం ఆ సిట్యుయేషన్ వచ్చేతలకి కొంచెం మైండు ఓపెన్‌గా ఉంటది గురువుగారు. వస్తదేమో అని దాని గురించి ఆలోచన గాని, దాన్ని చేయటానికి గాని అది బాగా ఉపయోగపడుతది గురువుగారు జూమ్ కాల్. ఇంకా దైవతా దర్శనాలైతే చూడలేకపోయాను గురువుగారు. ఎందుకంటే ఈ వడ్డనవిలో అట్లా. అది ఈసారి గూడా నేను మిస్ అయ్యాను. ఎవరిని దేవతా దర్శనాలు చేసుకోలేకపోయాను. అంటే నా కళ్ళతో నేను చూసి వచ్చారు అని అనుకునే అంత ఇదిలో లేకుండా పోయాను గురువుగారు. అంతా మొత్తానికైతే వంటైతే అయిపోయింది. ఒక గంట అటు ఇటుగా. తీరా చూస్తే మీరు అమ్మవారికి నైవేద్యం పెట్టే సమయానికి అసల ఎక్కడ చూసినా ఏదో ఒక 5 మంది, 10 మంది వచ్చి నిలబడేవాళ్ళు. కానీ అక్కడ ఒక్కళ్ళు లేరు. అసలా అందరి మొహాలలో ఎలా అంటే షాక్‌లో ఉన్నారనమాట. ఏంటి అసలు ఒక్కళ్ళు కూడా రాలేదు. వస్తారా రారా అనే క్వెషన్ మార్క్‌లో ఉంది. అలాంటి టైంలో ఏమనిపించింది అసల ఎవరు రాలేదు. అదే చెప్పాను కదా! ఒకప్పుడు ఏందంటే ఆ టైంలో ఎగబడతా ఉండేవాళ్ళు. ఎగబడతానికి కనీసం 5, 10 మంది లైన్‌లో నిలబడేవాళ్ళు. నిలబడటం అనేది లేదసల అక్కడ. అసల ఆ టైంలో ఏమనిపించింది? వంటంతా అయిపోయింది. అమ్మవారి నైవేద్యం అయిపోయిన తర్వాత. ఏమనిపించిందంటే అదేంటి అంటే బ్యానర్ పెట్టారు గదా! బ్యానర్‌లోది ఎవరికీ అర్థం కాలేదా? చూస్తా ఎళ్తాం చూసాను గురువుగారు. వంట చేసేటప్పుడు. అందరూ బ్యానర్ చూసి ఎళ్తున్నారు. మనని చూసి ఎళ్తున్నారు. అంటే ఇక్కడ ఇట్లా పెడితే వేరే రకంగా అనుకుంటారా ఏంటి? వీళ్ళ భాషలో దీన్నేమంటారు? వీళ్ళకి అర్థం కాలేదా ఏంటి? ఇక్కడ ఇట్లా పెట్టరా అంటే పిలుస్తారా ఏంటి? ఎవరు రాకపోవడం ఏంటి? ఒకళ్ళిద్దరు అడిగెళ్లారు. మళ్ళా వాళ్ళు రాలేదు. టైం పడతది 10 మినిట్స్ అంటే మళ్ళొస్తామన్నారు. ఇంటికెళ్ళొస్తామన్నారు. రాలేదు. ఇట్లా పెట్టరా? ఇక్కడ అన్న సంతర్పణ ఇట్లా చెయ్యరా? మనమే ఫస్టా? అలవాటు లేదా? గుళ్ళో తప్పితే బయట పెట్టరా అని అనిపించింది గురువుగారు. తర్వాత అందరూ చూస్తున్నారు. కానీ ఎవ్వరు జనరల్‌గా ఏంటి మన దగ్గర చూస్తే అడుగుతారు అన్న సంతర్పణ ఏంటి? ఎందుకు? ఎన్నింటికి? ఇట్లా. ఏదో ఒకళ్ళిద్దరు అడిగారు గానీ, అందరూ బ్యానర్ చూసుకుంటూ ఎళ్తున్నారు గానీ, ఎవ్వరూ అడగట్లేదు. వీళ్ళకిక్కడ అలవాటు లేదా? వచ్చి తినరా ఏంటి? ఎవరు పెట్టరు కాబోలిక్కడ. ఎందుకంటే బయట ఎక్కడో కనిపించలేదు. జనరల్‌గా బండారా పెడతారు. చిన్న చిన్న గుళ్ళల్లో క్షే శక్తి పీఠాల్లో అయినా లోకల్‌గా పెడతారు గదా! ఎక్కడన్నా మన గుడుల్లో ఎళ్తే. అట్లా ఎక్కడా లేదు గురువుగారు. సో, అసలు బేసిక్‌గా ఇక్కడ వాళ్ళకి అలవాటు లేదా ఏంటి? తీసుకోరా వచ్చి అని అనిపించింది గురువుగారు. అసలా ఇదంతా ఎప్పుడైపోతది? ఇంకా జనాలు రావట్లేదు గానీ భయపడ్డరా అంటున్నా ఆ టైంలో ఏమన్నా? లేదు గురువుగారు. ఒక్కసారి స్టార్ట్ అయిన తర్వాత ధైర్యం వచ్చేసింది. స్టార్ట్ అయిందంటే ఇంకా ఆగే పని లేదు అని అనిపించింది గురువుగారు. అనుకున్నట్లే రైస్ అప్పుడు కొంచెం అనిపించింది. ఫస్ట్ గిన్నె స్లోగా ఉండే. కానీ ఫస్ట్ గిన్నె అయిపోయేతలకి సెకండ్‌ది చానా ఫాస్ట్‌గా అయిపోయింది గురువుగారు. ఎంతసేపు అందరూ కూర అడుగుతున్నారు, పెరుగన్నం తింటున్నారు, స్వీట్ తింటున్నారు. రైస్ అందరూ తక్కువ పెట్టించుకుంటున్నారు. అనిపించింది. రైస్ ఒక్కటి మిగిలిపోద్దా ఏంటి? మిగిలిపోద్దా అంటే కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. మిగతాయి బాగా ఎళ్తున్నాయి. రైస్ తక్కువ పెట్టించుకుంటున్నారు. ఎవరిని గమనించండి గురువుగారు. రైస్ తక్కువ పెట్టించుకుంటున్నారు. కూర ఎక్కువ పెట్టించుకుంటున్నారు. పెరుగన్నం మేబీ కొంచెం పెట్టించుకుంటున్నారు గానీ, రైస్ మాత్రం కొంచెం చాలు. ఎవరో ఒక 20, 30 మందికి ఒకళ్ళిద్దరు మంచిగా నిండుగా రైస్ పెట్టించుకుంటున్నారు గానీ, లేకపోతే ఎవరు అంత పెట్టించుకోవట్లేదు. ఇదేంటి రైస్ ఇక్కడ ఎక్కువ తింటలేదు. అందరూ కూర మీద పడుతున్నారు. లేకపోతే స్వీట్ అయితే అడిగి తీసుకెళ్తున్నారు. రైస్ ఒక్కటే కొంచెం అనిపిచ్చింది. చివరికి రైస్ ఒక్కటే ఉంటదేమో! ఈసారి ఎప్పుడు మనకి స్వీటు పంచుతా ఉండేవాళ్ళం చివరికి. కానీ ఇక్కడ రైస్ గూడా ఉంటదేమో! రైస్ అంటే రైస్ కోసం వెయిట్ చేయాల్సొస్తదేమో! ఉట్టి రైస్ తింటారా చివర్లో అదొక్కటే ఉంటే అని అనిపిచ్చింది గురువుగారు. వంటలో ఎలా టేస్ట్ స్వీటు తీసుకున్నామా? ఎలా ఉంది టేస్ట్ అసల? అంటే ఎక్కడ రాదింక. ఇలాంటి టేస్టు అలాంటి కొంచెం మనకి గ్యాస్ లేట్ అవ్వటం వల్ల కొన్ని కొన్ని టైట్‌గా గట్టి పడ్డాయి. ఎలా అనిపించింది అసల? నిజంగా గురువుగారు ఇప్పటికి నేను 3 అన్న సంతర్పణలో స్వీట్ టేస్ట్ చేశాను. అసలు నేను స్వీట్‌కి అగెయిన్స్ట్. బట్ కానీ ఏంటంటే ఏ అన్న సంతర్పణకి ఆ అన్న సంతర్పణ స్వీట్ టేస్ట్ పెక్యూలియర్ గురువుగారు. ఒకదా ఎప్పుడు చూడు అదే అంటే కొత్తగా ఉంటది, నచ్చుతది. ఇష్టం లేని దానికి నాకే నచ్చుతది. ఇంకా
ఇంకా బాగా ఇష్టపడే వాళ్ళకి ఇంకెంత బాగుంటదో అని అనిపించింది నాకు. ఎందుకంటే సుందీలలో తిన్నా అదొక టేస్టు. ఆ తీపి ఆ స్వీట్‌నెస్సు అదొక డిఫరెంట్ టేస్టు. మంగళగిరిలో అది డిఫరెంట్ టేస్ట్. ఇక్కడ డిఫరెంట్ టేస్ట్. దేనికదే బాగుంది. అది ఎట్లా అన్నది ఇప్పటికి నాకు అర్థం కాదు గురువుగారు. ఎందుకంటే చేసేది మన వాళ్ళే ఎప్పుడు. ఈ డిఫరెన్స్ మళ్ళా రైస్‌లో గాని, కూరలో గూడా కానీ అనిపించదు గురువుగారు. అయి ఎప్పటిలాగా మామూలుగా ఉన్నట్లే ఉంటాయి. అంటే నార్మల్ టేస్టు పెరుగన్నం గాని, ఏవైనా నార్మల్‌గా ఎప్పుడు ఎట్లా ఉన్నాయో అట్లానే ఉన్నట్లుంటాయి గానీ, స్వీట్ మాత్రం ఎప్పటికప్పుడు కొత్త టేస్ట్ గురువుగారు. మంచిగా ఉంటది. అది ఎందుకు అన్నది అర్థం గాదు. ప్రతిసారి అదే గురువుగారు. మిగతా తెలుగు రాష్ట్రాల్లో గాని, మిగతా నార్త్ స్టేట్‌లో పీపుల్‌తో కంపేర్ చేసుకుంటే, ఇక్కడ కంపారిజన్ చేస్తే చాలా డిఫరెన్స్ ఉన్నాయి. ఇక్కడ జనాభాలో. అక్కడ అసలు ఎలా అనిపించింది వాళ్ళు మాట్లాడే విధానం అంటే భాష అర్థం కానప్పటికీ వాళ్ళు కొన్ని కొన్ని ఎక్స్‌ప్రెస్ చేయగలిగారు. వాళ్ళు తినే విధానం గాని, వాళ్ళ కూర్చొని జాగ్రత్తగా చెప్పులు విడిచి బయటికి లోపలికి రావటం అనేది చాలా బాగా అనిపించింది అందరికి కూడా. అసలు ఇయన్నీ చూసినప్పుడు ఏమనిపించింది? వాళ్ళ భక్తి శ్రద్ధలు కూడా చాలా బాగా అనిపించింది. అసలు మీకేమనిపించింది ఈ విషయాల్లో? ఫస్ట్ థింగ్ గురువుగారు, మనము 2 ప్లేట్లు ఇచ్చాం గురువుగారు. అది హ్యాండిల్ చేయలేరని. చాలా మంది వేస్ట్ అనుకుంటున్నారో మరేంటో ఒక్క ప్లేటే తీసుకునేవాళ్ళు గురువుగారు. ఆల్‌మోస్ట్ అందరికి ప్లేట్లు ఇచ్చేటప్పుడు నేను 2 తీసుకోండి. అది పట్టుకోలేరు మీరు. ఫస్ట్‌లో అయితే బాగా వేడిగున్నాయి అన్నీ. పట్టుకోలేరమ్మా తీసుకోండి అన్నా. కొంతమంది వద్దమ్మా ఒక్కదాంతో మేము మేనేజ్ చేస్తామని సైగలతోనే చెప్పేవాళ్ళు. అదే అర్థమయ్యేది. ఎట్లా అని. అట్లా అని మేనేజ్ చేసేవాళ్ళు గురువుగారు. ప్లస్ అన్నము ఏదైనా సరే నచ్చింది 2, 3 సార్లు పెట్టించుకున్నారు. అన్నం గూడా రెండోసారి వచ్చారే గానీ, ఒకేసారి ఎక్కువ ఎవ్వరు పెట్టించుకోలేదు గురువుగారు. అడిగి. కొంచెం పెట్టించుకున్నారు. కావాలంటే మళ్ళా వచ్చారు గానీ, ఒకేసారి పెట్టించుకొని ఎళ్లి తిందాం అన్నట్లు లేదు. అది గమనిచ్చాను. అది పద్ధతిగా అంటే ఎంత కావాలో అంతే. ప్రతి ఒక్కళ్ళు కింద కూర్చొనే తిన్నారు గురువుగారు. నుంచొని తిన్నోళ్ళు దాదాపు నాకు కనపడలేదు గురువుగారు. అసలు మనకి చెప్తారంటారు. భోజనం అనేది కూర్చొనే తినాలి. నుంచొని తినకూడదు. అదంతా భూమికెళ్ళిపోద్ది అని అంటారు అని అంటారు. అది చూసినప్పుడు అనిపించింది. అందరూ కూర్చొనే తిన్నారు గురువుగారు. ప్రతి ఒక్కళ్ళు కూర్చొనే తిన్నారు దాదాపు. ఎవరికి వాళ్ళు కూర్చొని తిన్నారు. సైలెంట్‌గా అక్కడ పెట్టేశారు. ఎవ్వరు అంటే మనం వేరే అన్న సందర్భంలో చూస్తే ఒక్కళ్ళు ఇద్దరన్నా అగ్రెసివ్‌గా మాట్లాడతారు. ఏదో ఒక విషయంలో. ఇక్కడ అందరూ సైలెంట్‌గా వచ్చారు. పెట్టించుకున్నారు. వెళ్ళిపోయారు. ఈవెను వాళ్ళు సంచులు తెచ్చుకున్నా కూడా, అమ్మ పెడతారా అన్న ఎక్స్‌ప్రెషన్‌తో అడిగారే గాని, పెట్టండి అన్న డిమాండింగ్ నేచర్ కనపడలేదు గురువుగారు ఎక్కడ. పెడతారా? పెడతాము అంటే అప్పుడు పెట్టించుకున్నారు. కూర లేదు అంటే, సరే లేదా అమ్మ. ఇప్పుడు కూర గూడా చివరకొచ్చేతలకి కొంచెం కొంచెం ఏస్తున్నా గాని, ఎవ్వరు ఇంకొంచెం వెయ్యి అని గాని ఏమి అడగట్లేదు. ఎందుకంటే వాళ్ళ గిన్నెలో కనపడుతుంది కూర ఎంతున్నది, అన్నం ఎంతుంది అన్నీ కనిపిస్తున్నాయి గాబట్టి, ఎనకాలకి రావాలన్న థాట్ ఉంది కాబోలు గురువుగారు వాళ్ళకి. మళ్ళా ఎయమని డిమాండింగ్‌గా అడగలేదు. ఒకేళ ఏస్తే ఏసినట్లు అడుగుతారు. లేదు కొంచెమే ఉంది అన్నామనుకోండి, మళ్ళా రండి లేకపోతే తిని అనంటే సైలెంట్‌గా వెళ్ళిపోయేవాళ్ళు గురువుగారు. అవసరమైతే వచ్చేవాళ్ళు లేకపోతే లేదు. బాగుంది అనే ఎక్స్‌ప్రెషన్‌తో చెప్పారు. అడిగినోళ్ళందరిని. అంతకు మించి భాష వాళ్ళకి రాదు. ఎందుకంటే ఆల్‌మోస్ట్ అక్కడ ఎడ్యుకేటెడ్ కన్నా పని చేసుకొని బతికేటోళ్ళు ఎక్కువ కాబట్టి వాళ్ళకి ఒరియా తప్పితే బయట లాంగ్వేజ్ రావటం అనేది దాదాపు ఇంపాసిబుల్. అలాంటి వాళ్ళందరూ ఎక్స్‌ప్రెషన్‌తో అడిగితే అట్లానే బాగుందమ్మా! చాలా బాగుంది. కడుపు నిండింది అని చెప్పారు. ఇంటికి తీసుకెళ్ళమన్నా, అహా! ఎట్లా తీసుకెళ్ళాలి? అట్లా ఏం లేదు. తిన్నారు, చక్కగా వెళ్లారు. అదొక డిఫరెంట్ డిసిప్లిన్. అదొక టైప్ డిసిప్లిన్ గురువుగారు. చూడటానికి మనుషులు అట్లా ఉన్నా గాని, ఈ పద్ధతుల్లో చాలా డిసిప్లైన్‌గానే ఉన్నారని అనిపించింది. అది రోజువారీ కార్యక్రమాల్లో గూడా వాళ్ళు అట్లానే ఉంటారు కాబోలు. ఎక్కడ వేస్ట్ చేయలేదు. దాదాపు కూర్చొనే తిన్నారు. మంచినీళ్ళు గాని, ఏదైనా గాని. కూర్చొని తింటం అన్నది నాకు చాలా అనిపించింది. అది గూడా ఇబ్బంది లేకుండా ఓ పక్కకెళ్ళి కూర్చున్నారు గురువుగారు. ఎక్కడ, ఎక్కడ కూర్చోవాలి? మన ఎదురు ఎక్కడికంటే మనం జూస్తే మన దగ్గర బఫేల్లో ఎట్లా మన దగ్గరని కాదు దాదాపు 90% బఫేల్లో ఎట్లా కూర్చుంటారు? ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ. అక్కడ ఇబ్బంది లేకుండా ఓ పక్క కూర్చున్నారు గురువుగారు. రండి వాళ్ళే అసలు మనం నలుగురు ఉండటం వల్ల బయటకెళ్ళి రండి భోజనానికని పిలిసే అంత గూడా లేదు. వాళ్ళలో వాళ్ళే చెప్పి ఒకళ్ళిద్దరు పంపించారంట గురువుగారు. ఎళ్లి అక్కడ జరుగుతుంది తినండి అని. వాళ్ళే ఒకళ్ళిద్దరిని గమనించాను గురువుగారు. ఎళ్ళేవాడిని రండి వచ్చి తినండి ఇక్కడ బావుంది అని చెప్పి వాళ్ళే పిలిసి
అట్లా కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు గురువు గారు. ఒకళ్ళైతే ఒక సేమ్ డ్రెస్ ఏసుకున్న లేడీస్ వచ్చారు గురువుగారు. వాళ్ళమ్మా ఎంత తీసుకుంటారు? చార్జ్ చేస్తారా? అనంటే, కాదమ్మా అన్న సంతర్పణ, అన్న సమారాధన చేస్తున్నాం అమ్మా అంటే, అవునా! చాలా మంచిదమ్మా అని ఒకళ్ళిద్దరు చార్జ్ అడగటానికొచ్చారు. మిగతా వాళ్ళు వెనక నుంచొనున్నారు. ఏ లేదు అన్న సంతర్పణ అంట రండి అంటే, అప్పుడొచ్చి అందరూ తృప్తిగా తిని వెళ్లారు గురువుగారు వాళ్ళు. ఎవరైతే నైవేద్యాలు ప్రసాదాలు తీసుకున్న తర్వాత మీకు ఎవరైనా బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏమైనా ఇచ్చారా? కాంప్లిమెంట్స్ ఇస్తే వాటిలో ఏమైనా బెస్ట్ ఏమైనా ఉంటే చెప్పండి. వాళ్ళకి ఏదైనా సైగలు అవ్వచ్చు, మాటలు అవ్వచ్చు, ఏయైనా సరే. అదే చానా బావుందని అన్ని ఎక్స్‌ప్రెషన్స్ గురువుగారు. చానా బావుంది. సూపర్ అన్నట్లే అన్నారు గురువుగారు. వచ్చి అడిగారు. అంటే ఎట్లా? ఏంటి? అని అడిగారు గురువుగారు. ఆ పాకెట్ కార్డ్స్ పెట్టినప్పుడు అందరూ చాలా ఇంట్రెస్ట్‌గా తీసుకున్నారు. ఒకళ్ళిద్దరు అడిగారు. ఎక్కడ చేస్తారు? నెక్స్ట్ ఎక్కడ చేస్తారు? అట్లా చేస్తారా? ఈవినింగ్ చేస్తారా? ఎన్ని రోజులు పెడుతున్నారు ఇక్కడ అన్న సంతర్పణ? రేపు గూడా పెడతారా? అట్లా అడిగారు గురువుగారు. ఆ ఎక్స్‌ప్రెషన్స్‌లోనే తెలిసిపోతుంది గురువుగారు. సూపర్ అంటే బాగుంది అని చెప్పడానికి మనస్ఫూర్తిగా అది ఫేస్‌లో రిఫ్లెక్ట్ అవుద్దంటారు చూడండి గురువుగారు. అంత మనస్ఫూర్తిగా చెప్పారు గురువుగారు. సుందీళ్ళలో ఎట్లా చెప్పారో మనస్ఫూర్తిగా, అక్కడ మాటలతో చెప్పారు. ఇక్కడ సైగలతోనే చెప్పారు గురువుగారు మనస్ఫూర్తిగా. చాలా బాగుంది అని. పిల్లలు గాని, ఎట్లైనా గాని బాగుందని చెప్పారు గురువుగారు. మాటలు మాత్రం ఎవరితో అంత మాటలతో కమ్యూనికేట్ చేయలేకపోయాము. బాగుంది అని మాత్రం బాగా చెప్పారు గురువుగారు ఎక్స్‌ప్రెషన్‌తో. తర్వాత అంత తక్కువ టైంలోనే అంటే తక్కువ అని కాదు అక్కడ సిట్యుయేషన్ ప్రకారం మనకి గట్టిగా మొత్తం పూర్తవ్వడానికి 2 గంటలు పట్టింది. అంత తక్కువ టైం అనేది చాలా తక్కువ టైం. అక్కడున్న పరిస్థితుల ప్రభావం. మామూలుగా అయితే మనకు 1 అవర్‌లో అంతా క్లియర్ అయిపోయేది. 1, 2 అవర్స్ పట్టింది. అవుతున్న కొద్దీ ఇంకోటేంటంటే 5 మంది 10 మంది కూడా రాలే ఒక్కసారిగా. 5 మంది మాత్రం వచ్చారు. అలాంటి సిట్యుయేషన్‌లో అసలు ఇంతమంది తక్కువ మందొస్తే ఎన్ని రోజులు పెట్టాలి? అసలు ఈరోజు సాయంత్రం కన్నా అవుతాయా? అనే సిట్యుయేషన్ మీకేమైనా అనిపించిందా? ఫస్ట్‌లో కొంచెం అది రైస్ చూసినప్పుడు అనిపిచ్చింది గురువుగారు. రైస్ స్లోగా కదులుతున్నప్పుడు మాత్రం అనిపిచ్చింది. రైస్ అసలు అవుతదా? ఎందుకు అని అనిపిచ్చింది. ఒకటేమో టైము 12 దాటి మేబీ అక్కడ తొందరగా తింటారేమో మనకి తెలియదు. 12కి అట్లా స్టార్ట్ జేసినాం గాబట్టి మేబీ అది కాబోలు. ప్లస్ టైం గూడా తెలియదు గదా! చూసుకుంటూ వెళ్తున్నారే గానీ ఎవరు అడగట్లేదు. వాళ్ళకి టైం తెలీదు. ఎప్పుడైతే మనం పెట్టటం స్టార్ట్ జేసి వెళ్లి వాళ్ళ చుట్టుపక్కలాళ్ళు కూడా వెంటనే స్టార్ట్ చేయంగాల్నే ఎవరు రాలేదు. ఎప్పుడైతే తిని వెళ్లి చెప్పి పంపియటం అట్లా వస్తా ఉన్నారు కాబట్టి, దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ దాటిన తర్వాతే రైస్ కదలటం అనేది స్టార్ట్ అయింది. అప్పుడు అనిపిచ్చింది. ఓకే. ముందైతే అనిపిచ్చింది కొంచెం అనుకున్న టైం కన్నా ఎక్కువ టైం పట్టేటట్లుంది ఇవాళ. ఎప్పుడుకవుద్దో అని రైస్‌ని చూసినప్పుడైతే అనిపిచ్చింది గురువుగారు. లాస్ట్‌లో గూడా రైసే కొంచెం ఇంకా ఉంది మిగతా వాటిలతో కంపేర్ చేసుకుంటే. ఒక్క రైసే ఉంది గదా! మరి తింటారా? ఎందుకంటే అందరూ కూర అడుగుతున్నారు గదా! అప్పుడు డౌటేసింది. ఈవెను రైసు, పెరుగన్నము, స్వీటు పెట్టినప్పుడు కూడా కూర లేదా అని చాలా మంది అడిగారు. అప్పుడు కొంచెం అనిపిచ్చింది. ఉట్టి రైసే ఉంటే ఎందుకంటే ఇంకొక 5, 6 మెంబర్స్ వచ్చినప్పుడు కూడా కూర లేదనే తలకి రైస్ పెట్టించుకోకుండా దద్దోజనమను, స్వీటు తీసుకొని వెళ్లారు. అలాంటప్పుడు అనిపిచ్చింది. ఒట్టి రైసు ఇట్లా ఇద్దరు, ముగ్గురు పెట్టించుకోలేదు. మరి రైస్ కంప్లీట్ అవుద్దా? అవ్వటానికి టైం పట్టిద్దా? అవుద్దా? లేదా? అని అప్పుడు అనిపిచ్చింది గురువుగారు. మరి అక్కడ సిట్యుయేషన్ ప్రకారం మనం కాపోతే మిగతా వాళ్ళు అంత తక్కువ టైంలో అయిపిచ్చగలిగారా? అందులో పాయసం 50 కేజీల పాయసం అంతమంది తక్కువ మంది. నేననేది ఇంకోటేంటంటే వచ్చింది తక్కువ మందే. మహా అయితే ఒక 100 మంది గూడా వచ్చుంటరు. ఆ 100 మందితో అంత ఫుడ్ ఎలా అయిపోయిందనుకుంటున్నారు? ఏమనిపించింది? ఎందుకంటే 50 కేజీల పాయసం ఇంకా ఎక్కువే వచ్చుండొచ్చేమో. ఎలా అనిపించింది? 100 మంది వచ్చుంటరంట. 100, 150 మంది మాత్రమే వచ్చుంటరు. ఎందుకంటే లెక్క పెట్టుకున్నా గాని 5 మంది వచ్చినా గాని 2 గంటలకేసుకున్నా గాని చాలా తక్కువ మంది. వీడియో గూడా ఈరోజు రిలీజ్ చేశారు. ఈరోజు ఒకటి. అవును గురువుగారు. ఏంటి అసలు దానికి మీ సమాధానం ఏంటి? తక్కువ మంది వచ్చినా తృప్తిగాను ఎప్పుడు జూసినా గురువుగారు మనకి గమనించండి. మనం చేసిన దానికి వచ్చిన వాళ్ళు గాని, అదొక మిరాకిల్ లాగే ఉంటది గురువుగారు. ప్రతి అన్న సంతర్పణలో ఆహ్, వచ్చేది తక్కువైనా గాని, మనం చేసింది కరెక్ట్‌గా సరిపోతది. ఎక్కువొస్తారు గూడా. ఒక్కసారి మనం చేసిన దానికన్నా ఎక్సీడ్ గూడా వస్తారు. అట్లా గూడా సరిపోద్ది.
అది అనేది మిరాకిలే గురుగారు. దీనికంటూ ఆన్సర్ అనేది నా దగ్గర అయితే నేను చెప్పలేను గురుగారు. మీరే చెప్పాల్సొస్తుంది. ఎందుకంటే అది ఒక మిరాకిల్. ఫీట్ ఆఫ్ మిరాకిల్ అనుకోవాలి గురుగారు. అదే పాయసం మిగతా ఏదన్నా అయిపోయినా గానీ, పాయసం అనేది నాకు తెలిసి సాయంత్రం 7 గంటలు, 8 గంటల వరకు పెట్టినా అయిపోదు లెక్క ప్రకారం. వచ్చిన సభ్యులను బట్టి చూస్తే. ఎందుకంటే మనకి అంత 200 లోపలనే వచ్చుంటారు. మరి అంత అవును పాయసం గురుగారు. అన్ని కప్పులు ఎలా అయిపోయిందంటారు? అంటే ఇప్పుడు దేవుడి మహత్యం ఎలా ఉంటదని ప్రత్యక్షంగా చాలా మందికి అర్థం కాదు. అందులో మనకి నలుగురున్నప్పటికీ చాలా ఈజీగా వడ్డన చేయగలిగాం. అదే గనక క్రౌడ్ వస్తే ఎలా ఉండేది? అదే ఎంతమందొచ్చినా సరే అక్కడ మెయింటెనెన్స్ అనేది కరెక్ట్‌గా జరిగింది. ఇయన్నీ చూసినప్పుడు ఏమనిపించింది మీకు? అదే కదా గురుగారు. ఇప్పుడు సేము హ్మ్. ఇదివరకు ఏ అన్న సంతర్పణకైనా మనం ఆల్‌మోస్ట్ పెట్టే మెను అదే. గ్లాసులు ఏమన్నా తక్కువ పెట్టామా? లేదు. ఎందుకంటే అవే ఇస్తర్లు ఇవ్వటానికి ఒకళ్ళు జనరల్‌గా మనం ఎట్లా పెడతాం? ఇస్తర్లు ఇవ్వటానికి ఒకళ్ళు, అన్నం ఒకళ్ళు వడ్డిస్తారు. కూర ఒకళ్ళు, దద్దోజనం ఒకళ్ళు, స్వీట్‌కి గ్లాసులు ఒకళ్ళు పెడతా, ఒకళ్ళు చేస్తా ఉంటాం. ఇక్కడ ఇట్లాంటి క్రౌడ్ వచ్చిన సందర్భాలు గూడా ఉన్నాయి ఇదివరకి. అప్పుడేంటి ఒక్కొక్క దగ్గర ఒకళ్ళుండవు. ఒక దగ్గరైతే గ్లాసులు ఒకళ్ళు పెట్టి ఒకళ్ళు స్వీటేసేవాళ్ళం. అట్లా ఉండేది. కానీ ఇప్పుడు నలుగురున్నా గూడా కష్టం అనిపించలేదు గురుగారు. వడ్డన గూడా కష్టం అనిపించలేదు. ఈజీగా అయిపోయింది. అంటే అప్పుడనిపించింది. నాకు ఆ టైంలో అనిపించింది. అప్పుడు అంతమంది చేశా ఎందుకంటే మంగళగిరిలో ఎట్లా పోటీ పడి చేసినాము. అంటే క్రౌడ్ కొంచెం దగ్గరగా ఉండి ఫాస్ట్‌గా వచ్చారనుకోండి. కంపేర్ చేసుకుంటే అప్పుడు అంతమంది ఉండి హ్యాండిల్ చేయలేకపోయాం. అట్లా చూసుకున్నా ఇప్పుడు నలుగురున్నా గూడా వడ్డన ఈజీగా అయిపోయింది. అసలు స్వీట్ పెట్టే దగ్గర ప్రతిసారి గ్లాసులు అందజేయలేకపోయేవాళ్ళం. అంటే గ్లాసులు పెట్టి పెడతామనేది. ఇక్కడ 5 మెంబర్స్ వచ్చినా గూడా గ్లాస్ తీసి పెట్టి స్వీట్ పోయడం అనేది కొంచెం కష్టమైన పని. అదే ఇక్కడ అంత కష్టంగా అంటే హరీబరీగా గ్లాసులు పెట్టాలి అని లేకుండా స్మూత్‌గా అయిపోయింది. అది ఎట్లా అన్నది ఇంకా అమ్మ దయ, అమ్మ అనుగ్రహమే. అట్లా. ఇంకా స్వీట్ ఎట్లా అయిపోయిందనేది మాత్రం నేను అంటే అది మిరాకిల్ కాబట్టి నేను దాన్ని చెప్పలేను గురువుగారు. ఎట్లా 50 కేజీస్ ఎట్లా అయిపోయిందన్నది అమ్మ అమ్మ మాయ అని కాదు. దాన్ని ఎట్లా చెప్పాలో తెలీదు గానీ దట్స్ ఎ మిరాకిల్ గురువుగారు. దర్శనం అన్న సంతర్పణ అయిపోయిన తర్వాత దర్శనం అనేది చేయడం జరిగింది. అసలెలా అనిపించింది? అంటే దర్శనం అంటే ఇప్పుడు దేవుడు అక్కడ ఉన్నాడా? లేడా? అనేది తర్వాత గాని, ఆ ఫీల్ అనేది ఖచ్చితంగా అనుభవిస్తాం. ఎలా అనుభవించారు? అసలెలా అనిపించింది? పూరి జగన్నాథ్ అంటే బాగా పేరు వినే ఉంటారు. ఒకసారిగా డైరెక్ట్‌గా దర్శన అంతరాలయంలోకి వెళ్లి ఆ ఫీల్ అనేది అనుభవించినప్పుడు మీకెలా అనిపించింది? టోటల్లీ కొత్తగా ఉంది గురువుగారు. ఎందుకంటే అన్నీ ఇప్పుడు ఎక్కువగా మాక్సిమం చూసింది సౌత్ గుడులే. ఎప్పుడూ సౌత్ దాటి గుడి చూడటం అనేది ఆల్‌మోస్ట్ ఫస్ట్ టైము. చాలా కొత్తగా ఉంది. గర్భగుడిలో కూడా అంత్ వస్తా ఉన్నారు, పోతా ఉన్నారు. కానీ ఎక్కడ తోసుకోటాలు అట్లా అనిపిచ్చలేదు. ఎళ్ళంగానే వైబ్రేషన్ చాలా బావుంది గర్భగుడిలో. ఎందుకంటే జనరల్‌గా ఎక్కడ చూసినా లైట్లు పెట్టేసి ఉంటాయి గుడుల్లో. అంటే గర్భాలయంలో గూడా ఈ మధ్య లైట్స్ ఉంటున్నాయి. అట్లా గాకుండా జగన్నాథ స్వామి దగ్గర దీపము కాంతిలోనే చూడటం అనేది చానా బాగుంది గురువుగారు. ఆ వైబ్రేషన్ టోటల్‌గా డిఫరెంట్‌గా ఉంది. అందుకే అంటారు కాబోలు దీపపు కాంతిలోనే దేవుణ్ణి చూడాలి అని. ఆహ్, అట్లా చూడటం వల్ల మనసుకి గాని, శరీరం గాని వైబ్రేషన్ అనేది చాలా చక్కగా వచ్చింది గురువుగారు. మళ్ళా బయటకొచ్చిన తర్వాత మిగతా చిన్న టెంపుల్స్ అన్నీ డిఫరెంట్‌గా ఉన్నాయనుకోండి. లైట్లు అయన్నీ పెట్టి. బట్ గర్భాలయంలో మాత్రం ఆ దీపపు కాంతిలో ఎనక వాల్‌కి పెట్టిన అవి చూస్తుంటే నిజ రూపాలనే చూస్తున్నట్లుంది. అక్కడ విగ్రహాలు లేవు అన్న ఫీలింగ్ గూడా లేదు గురువుగారు. అంత వైబ్రేషనను అంత చక్కగా ఉంది గురువుగారు. ఆ దీపపు కాంతిలో చూడటము అనేది గర్భాలయం అన్నది చానా బాగుంది గురువుగారు. మళ్ళా అట్లాంటి ఎక్స్‌పీరియన్స్ ఎక్కడ రాకపోవచ్చు. అంత బాగుంది. పీఠం యొక్క శక్తి గాని, అమ్మవారి అనుగ్రహం, గురువుగారి అనుగ్రహం అనేది ప్రత్యక్షంగా కనపడుతుంది. కనపడింది కూడా పూరి అన్న సంతర్పణలో. అది అందరికి ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది. నాకు ఈ పూరి అన్న సంతర్పణలో బాగా ప్రత్యక్షంగా చూడగలుగుతున్నారు. ఎందుకంటే
మిగతా విషయాలన్నీ వింటున్నాము, అనుభవిస్తున్నాం. కానీ ఇక్కడ ఇంత ప్రత్యక్షంగా ఆ శక్తిని అనుభవించడం పీఠం శక్తి మిగతా ఇవన్నీ కాదు. పీఠం శక్తి, అమ్మవారి అనుగ్రహం, గురువుగారి అనుగ్రహం అనేది ఆహ్, కలిగితే ఒక మనిషి ఒక చిన్న అంటే నా పరిస్థితుల అనుకూలంగా లేకపోయినా కూడా వాటిని అనుకూలంగా చేసుకొని మనమేం చేసుకోము. అమ్మవారు, గురువుగారి అనుగ్రహంతో అవి అట్లా ఆటోమేటిక్‌గా అనుకూలంగా మారిపోతాయి. ఎట్లా మారి సాఫ్‌గా అవుతాయి. అక్కడ మనకి కనిపిస్తానే ఉంటది సమస్య. కానీ దానికదే మెల్లగా సాల్వ్ అయిపోతుంది. ప్రతికూల పరిస్థితి కూడా అనుకూల పరిస్థితిగా మారిపోతుంది. అన్నది క్లియర్‌గా తెలుస్తది గురువుగారు. ఒక పీఠంకి శక్తి ఉంటే ఎట్లుంటది అన్నది తెలుస్తది. అది అమ్మవారి అనుగ్రహం, గురువుగారి అనుగ్రహం వల్ల మాత్రమే జరుగుతది. ఇంకా అది ఎట్లా అంటే ఇప్పుడు పీఠం శక్తి బాగా క్లియర్‌గా తెలిసింది. ఇదివరకి తెలీదా అంటే తెలుసు. అది ఎంత వరకు ఉందంటే నా సాధన వరకే తెలిసింది. కానీ ప్రతి విషయంలోనూ ఆ శక్తి అనేది ఎట్లా పనిచేస్తుంది, అమ్మవారి అనుగ్రహం ఎట్లా ఉంటది, ఏ రూపంలో వస్తుంది, ఏ రూపంలో ఆ అనుగ్రహం అనేది మనకి కలుగుతది. ఒక పరిస్థితి వచ్చినప్పుడు అమ్మవారి అనుగ్రహం ఎట్లా ఉంటది, పరీక్ష గాని, అనుగ్రహం గాని, గురువుగారి నిజం చెప్పాలంటే అమ్మవారి అనుగ్రహము, పీఠం శక్తి అన్నది మనం కాస్తైనా చూడగలుగుతాం. అంటే మనకొచ్చిన పరిస్థితిని బట్టి. కానీ గురువుగారి అనుగ్రహం కనిపించకుండా ఎనక ప్రొటెక్షన్‌గా ఉంటది. అది ఎప్పుడు ఉంటది అన్నది ఇక్కడ క్లియర్‌గా తెలిసింది గురువుగారు. అది కనిపించదు. కానీ అది మనకి తోడ్పాటు, ఆ తోడ్పాటు గురువుగారి అనుగ్రహం అనే తోడ్పాటు అనేది మనకి ఉంటుంది అన్నది మాత్రం తెలుసుకోవాలి గురువుగారు. అది కంపల్సరీ ఇక్కడ క్లియర్‌గా నాకు తెలిసింది గురువుగారు. ఎప్పుడు అమ్మవారి అనుగ్రహం, పీఠం శక్తి ఇవన్నీ తెలుస్తాయి. ఎందుకంటే సాధన విషయంలో గాని, ఏదన్నా దర్శనాలుగా లేతే ఇట్లా ఇట్లా తెలుస్తది. కానీ గురువుగారి అనుగ్రహం అంతర్లీనంగా ఎంత బలంగా జరుగుతది, ఎంత బలంగా మనకి సపోర్ట్ ఇస్తది అన్నది ఇక్కడ బాగా తెలిసింది గురువుగారు. అది అంటే ఎప్పటికీ గుర్తుండిపోద్ది. గురువుగారి అనుగ్రహం ఎట్లా మనకి అంటే ఇప్పటి వరకు నాకు తెలియలేదు గురువుగారి అనుగ్రహం ఏ రూపంలో వస్తదని నేను తెలుసుకోలేకపోయాను. తెలియలేదని కాదు. నేను తెలుసుకోలేకపోయాను. కానీ ఇక్కడ మాత్రం తెలుసుకోగలిగాను. ఎంత అంతర్లీనంగా గురువుగారి అనుగ్రహం మనని ప్రొటెక్ట్ చేస్తది, మనని కాపాడుతది అన్నది తెలుసుకోగలిగాను. ఈ అన్న సందర్పణ ద్వారా మీరు పర్సనల్ లైఫ్‌లో ఏం నేర్చుకున్నారు? పర్సనల్‌గా అంటే ఇక్కడ ఇన్‌స్టాంట్ డెసిషన్స్ తీసుకోవడం గాని, ధైర్యంగా ముందుకెళ్ళటం గాని, భయపడకుండా ముందుకెళ్ళటం గాని, అసలా ఏ కష్టం వచ్చినా సరే మన డ్యూటీ మనం చేయాలనేది మీకు చూపించాయి ఇక్కడ. ఏమాత్రం అవును. భయపడకుండా ముందుకు వెళ్ళటం. అంటే ఇయన్నీ చూసినప్పుడు మీరు బాగా కనెక్ట్ అయిన పాయింట్స్ ఏమైనా ఉంటే చెప్పండి. ఎందుకంటే మీ జీవితానికి అవి ఉపయోగపడ్డాయి. మీ ముందు రోజులు ఇలా మారాయని గురువుగారు ఈ అన్న సందర్పణ వల్ల అని చెప్పుకోవడానికి ఏమైనా ఉన్నాయా పాయింట్స్? యాక్చువల్‌గా నేను జనరల్‌గా నాకొక ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండేది గురువుగారు. ఎక్కడికైనా వెళ్తాను, చేస్తాను. ఏ సిట్యుయేషన్ అయినా అంటే ఇప్పుడు ఈ మధ్య లేదు గానీ జనరల్‌గా ఎక్కడికైనా వెళ్తాను, ఎట్లైనా చేయగలనని. కానీ భువనేశ్వర్ వచ్చినాక ఆ కాన్ఫిడెన్స్ మొత్తం ఒక్క నిమిషంలో దిగిపోయింది గురువుగారు. అప్పుడు అనిపిచ్చింది. మనం అనుకున్నట్టు ఎందుకంటే నేనేమనుకున్నాను రిటైరింగ్ రూమ్స్ ఉంటాయి. చేసుకోవచ్చు. అది ఇది ఆ భరోసాతో వచ్చేసిన. సరే ట్రైన్ అంటే ఓకే అండి. ట్రైన్ కాకపోతే 100 ఆప్షన్స్ ఉంటాయి. కానీ భువనేశ్వర్‌లో ఆప్షను జనాల్ని చూసింగానే నీరు గారిపోయాను గురువుగారు. అది చూసినప్పుడు అనిపిచ్చింది. మనకి ఎంత కష్టం వచ్చినా, మనం ఎంత చేసుకోగలిగిన పరిస్థితిలో ఉన్నా, దైవానుగ్రహము, గురువు అనుగ్రహం లేనిదే ఆ పరిస్థితిని దాటలేవు అని మాత్రం నాకు ప్రత్యక్షంగా తెలిసొచ్చింది గురుగారు. అది మన రోజువారీ కార్యక్రమాలు గూడా అదే మన మనసులో ఉండాలి. ఏ పని చేసినా కూడా ఈ పని అమ్మవారి అనుగ్రహం, దైవానుగ్రహంతోనే జరుగుతుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. గురువుగారి అనుగ్రహంతోనే జరుగుతుంది. పీఠము అమ్మవారి అనుగ్రహంతో జరుగుతుందని మనము ఒక పని అయిన తర్వాత కృతజ్ఞత చెప్పుకోవాలి. అది రోజువారీ కార్యక్రమం అయినా సరే అని నాకు తెలిసొచ్చింది గురువుగారు. మనకనుకుంటాం మనం ఈ పని జేస్తాము, ఈ పని జేసేస్తాము అని. కానీ మనం చెయ్యట్లేదు. మన చేత చేపిస్తున్నారు. అమ్మవారు నడిపిస్తుంది మనని. గురువుగారు నడిపిస్తున్నారు అన్నది నాకు క్లియర్‌గా అర్థమైంది గురువుగారు. మన దైనందిన కార్యక్రమాల్లో కూడా అమ్మవారి పాత్ర ఎంత బాగుంటది, గురువుగారి పాత్ర ఎట్లా ఉంటది అని తెలిసింది గురువుగారు నాకు.
అప్పటి నుంచి నాలో వచ్చిన మార్పయితే ప్రతి పని అవ్వంగానే అమ్మ కృతజ్ఞతలు. ఈ పని నీ వల్ల అయింది. అది చిన్నదవని, పెద్దదవని ఏదైనా గురువుగారు. ఆ అలవాటనేది ఈ వీక్‌లో నాలో వచ్చిన మార్పు గురువుగారు. గురువుగారి పాత్ర అంటే అస్సలు నేనదే గురువుగారు ఇప్పుడు అందుకే చెప్తున్నాను. ఏదైనా సరే ఒక పని సానుకూలంగా లేనిది కూడా అనుకూలంగా అవుతుందంటే ఖచ్చితంగా గురువుగారి అనుగ్రహం ఉంటేనే జరుగుతది అనేది ఇక్కడ క్లియర్‌గా తెలిసింది అంది. అందుకే గురువుగారు. మీరుండబట్టే మీరు ఆ స్టెప్ తీసుకోబట్టే మేము మాకు కూడా కొంచెం ధైర్యం వచ్చింది గురువుగారు ఇన్‌ఫాక్ట్. ఎందుకంటే ఏదో జరుగుతుంది. ఓకే. పాజిటివ్ అవుతుంది అన్న ధైర్యం వచ్చింది. మీరు ఏముందయ్యా 9కి అనుకున్నాము 10కి, 11కి అవుద్దని గురువుగారిచ్చిన మోరల్ సపోర్ట్ గూడా చాలా. ఎందుకంటే అప్పటికి నేనే అన్నాను కదా గురువుగారు అనిపిచ్చింది ఎప్పటికవుద్దో, లేట్ అవుద్దేమో, ఒక్క పొయ్యి మీద ఎంతసేపు పడతదేమో అని అందరికి ఉంటదని తెలిసి గురువుగారు ముందుగానే మోరల్ సపోర్ట్‌గా మాట్లాడుతా ఉన్నారు. ఎట్లా? మనం 9కి అనుకున్నాము. ఓకే. 10 ఇప్పుడు ఒక్కోటి హాఫ్ అన్ అవర్ యేసుకున్నా ఓకే. 11కి, 11:30కి అయిపోద్ది. సరే 12కి స్టార్ట్ జేసి వడ్డన చేద్దాము. అట్లా చాలా పాజిటివ్‌గా అందరిలో ఒకలాంటి ఉత్సాహం నింపారు గురువుగారు. గురువుగారు అట్లా చేయబట్టి అందరం చేయగలిగాం. లేకపోతే ఒక క్షణమన్నా ఆగిపోయి అట్లా ఉండేవాళ్ళమేమో గురువుగారు. అట్లాంటి సపోర్ట్ అన్నది ఆ టైంలో చాలా ఇంపార్టెంట్ గురువుగారు. అది గురువుగారు ఆ సపోర్ట్ ఆ టైంలో కరెక్ట్ టైంలో ఇచ్చారు గురువుగారు. అది దక్కటం అనేది చాలా అదృష్టం కదా గురువుగారు. డెవలప్‌మెంట్ ప్రోగ్రెస్ అంటే ఇప్పుడు ఇందాక అనుకున్నట్లు అందరికి పీఠము ఎట్లా జేస్తారు? ఎట్లా జేస్తారు? అన్న క్వెషన్‌కి ఒక్క దెబ్బతో ఆన్సర్ వచ్చేసి పీఠం ఎంత స్ట్రాంగ్‌గా నిలబడుతుంది ఎలాంటి సిట్యుయేషన్‌లో అన్నది ఎంత స్ట్రాంగ్ అనేది తెలిసిపోయింది. అంటే ఆ స్ట్రాంగ్‌నెస్ తెలిసింది గురువుగారు. ఇంకా స్ట్రాంగ్ అయింది. సాధకులుగా గాని, గురువుగారు గాని సిట్యుయేషన్ హ్యాండిల్ చేసే విషయంలో గాని చాలా స్ట్రాంగ్ అయింది గురువుగారు. ఇప్పుడు ఇండియాలో నార్త్ ఎంత దూరం పోయైనా చేసేయొచ్చు. చెయ్యము అని కాదు. బట్ ఇంకా ఈ సిట్యుయేషన్ మళ్ళీ పీఠంను ఎట్లా హ్యాండిల్ చేయాలన్నది ఒక రకంగా అందరికీ నేర్పించింది గురువుగారు. హ్యాండిల్ చేస్తాము. బట్ ఒక టీచింగ్ లాగా బాగా హెల్ప్ చేసింది గురువుగారు. పీఠము ఇంకా స్ట్రాంగ్ అయింది. అన్ని విధాలుగా స్ట్రాంగ్ అయింది. భాష రాకపోయినా చేసేయొచ్చు అన్నది గూడా ప్రూవ్ అయింది గురువుగారు. మనకి పీఠంకి చెయ్యాలన్న సంకల్పం, అమ్మవారి అనుగ్రహం ఉంటే ఎక్కడైనా, ఎట్లైనా చేయొచ్చు. పీఠం గ్రో అవుతది. పీఠం శక్తి పెరిగి ఉంటది గురువుగారు. దీనివల్ల పీఠం శక్తి ఇంకా పెరిగుంటది. ఖచ్చితంగా పీఠం శక్తి బాగా ఇదై ఉంటది. అది ఇంకా మంచి చేయటానికి ఒక స్ట్రాంగ్ బూస్టప్ లాగా పనిచేసింది గురువుగారు. ఇంకా ఫర్దర్‌గా అన్న సంతర్పణలు చేయటానికి. కొత్త ప్లేస్‌లు ఇప్పుడు కేరళ అని మీరు చెప్పారు గురువుగారు. సో, ఇది కేరళ ఇంకా ఈజీగా చెయ్యొచ్చు గురువుగారు. అట్లా. ఒక్కొక్క అనుసంధానం ఒక్కొక్క పీహెచ్‌డీ చేయొచ్చు. అంత విలువ ఉంటుంది. అంత ఇన్ఫర్మేషన్ ఉంటది. ప్రతి ఒక్కళ్ళకి ఉపయోగపడేది పర్సనల్ లైఫ్ అవ్వచ్చు. ఏదైనా సరే అని చెప్పాను. ఈ మాట కరెక్టేనా? మీ ఉద్దేశ్యం ఏంటి ఈ విషయంలో? ఖచ్చితంగా గురువుగారు. ఇప్పుడు ఆ పొయ్యనేది నార్మల్‌గా మనకెవరన్నా డైలీ లైఫ్‌లో ఏదైనా మనం ఎన్‌కౌంటర్ చేస్తేనే ప్రాబ్లమ్ అనేది దానికి సొల్యూషన్ వస్తేనే మనం అది నేర్చుకున్నట్లు అవుతది. పూరి అన్న సందర్భనే తీసుకుంటే, ఆ పొయ్యి విషయం కానీ, ఒక మనిషిని భాష తెలియకుండా హ్యాండిల్ ఎట్లా చేయాలన్న విషయం కానీ, కొత్త ప్లేసే అని బెరుకు లేకుండా మనం ధీటుగా సమాధానం చెప్పే విషయం కానీ, అవన్నీ మాకు రావు జనరల్‌గా. పక్కనుండి, దగ్గరుండి మీరు ఇట్లా మాట్లాడితే బాగుంటది, ఇట్లా చేస్తే బాగుంటది, ఇట్లా సమాధానం చెప్పాలని మీరు నేర్పించబట్టి ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాం. అదే మేము ఒక్కళ్ళం ఉంటే అస్సలు మాట్లాడలేకపోయేవాళ్ళం. అసలు ఒక్కదాన్ని ఉంటే నేనేం జేసినాను గురువుగారు. అసలు కమ్యూనికేట్ చేయాలని లేకుండా వచ్చేసి బోయలేషన్ వచ్చేసి అట్లుంటది పరిస్థితి. సో, ఖచ్చితంగా ఇట్లాంటివన్నీ నెక్స్ట్ టైమ్ ఏమనిపిస్తది ఇప్పుడు మీరు చెప్పారు గాబట్టి నెక్స్ట్ టైమ్ అన్న సంతర్పణప్పుడు నేను ఓహ్! ఇట్లా ఉండాలి అన్నది. సో, ఏదో ఒకటి నేర్చుకుంటాం గురువుగారు. కొత్త ప్లేస్‌లో ఎట్లా హ్యాండిల్ చేయాలి? ఎలా ఆ మనుషులతో ఎట్లా ఎందుకంటే ప్రతి ప్లేస్‌లోని మనుషులు ఎప్పుడూ ఒకేలాగా ఉండరు. ఒరిస్సా వాళ్ళు కొంచెం మాస్ పీపుల్. ఎన్ని సార్లన్నారు గురువుగారు? మనం అగ్రెసివ్‌గా ఉండి వాళ్ళకి మనం చాలా సానుకూలంగా సమాధానం చెప్పాం. వాళ్ళు ప్రతిసారి ఏమంటున్నారు?
మీకు రాదు, మీకు చేయటం రాదు, మీకు చేయటం రాదు. ఇదే మాట అంటా ఉన్నారు. కానీ అట్లాంటి వాళ్ళని కూడా మనం హ్యాండిల్ చేసి, మనం చేయగలము అని చేసి చూపిచ్చాం. సో, ఎట్లాంటి సిట్యుయేషన్ అయినా ఎట్లా హ్యాండిల్ చేయాలి అన్నది ఇక్కడ గూడా తెలిసింది. ఎందుకంటే ప్రతి అన్న సందర్భంలోనూ వచ్చే సిట్యుయేషన్స్ ఎప్పుడూ ఒకటి కాదు. పరీక్షలు గాని ఏది ఎప్పుడూ ఒకటి కాదు. అవి హ్యాండిల్ చేసే విధానం కూడా ఎప్పుడూ ఒకటి కాదు. ఖచ్చితంగా ప్రతి అన్న సంతర్పణ నుంచి నేర్చుకునేది మాత్రం 100% ఉంటది. అది మనుషుల్ని హ్యాండిల్ చేసే విషయం కావచ్చు, వంట అంటే ఏదన్నా పరీక్షొస్తే దాన్ని ఎట్లా ఎదుర్కోవాలన్న విషయం గావచ్చు, ఏదైనా గావచ్చు, నేర్చుకునేది గురువులు. ఆటోమేటిక్‌గా మనకు తెలియకుండా ఇది మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉండి, నిజ జీవితంలో ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మనం తేలిగ్గా పరిష్కరించుకోగలుగుతాం గురువుగారు. అట్లా ఎన్‌కౌంటర్ అవుద్ది. ఎందుకంటే అది అట్లుండి మన ఆలోచన తీరు మారిపోద్ది. అది మనకి పర్సనల్‌గా తెలీదు. ఎదుటి వాళ్ళు చూసిన వాళ్ళకి తెలుస్తదది. సో, వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనం ఆ మాట వింటాం. నీలో మార్పొచ్చిందే నువ్వు చేసే విధానంలో అని. అది ఎందుకు వస్తది అంటే, ఇలా అన్న సంతర్పణలు అటెండ్ అయినప్పుడు మనకి అనేది ఒక అలవాటు, ఒక ప్రాబ్లమ్‌ని ఎట్లా ఎన్‌కౌంటర్ చేస్తే ఎట్లా సాల్వ్ చేసుకోవాలన్నది అలవాటు అయ్యి మనలో మార్పనేది మనకు తెలియకుండా వస్తుంది.